Hello everyone, welcome to Everest Coaching Point. So Thursday Thunder recent గా live mock test 13 జరిగింది కదండి. అందులో ఉన్న జనరల్ స్టడీస్ క్వశ్చన్స్ ఒక్కసారి చూసేద్దాం. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్, జస్ట్ మినిట్. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ, విచ్ కంట్రీ హ్యాస్ డెలివర్డ్ 2 MH-60R మల్టీపర్పస్ హెలికాప్టర్స్ టు ది ఇండియన్ నేవీ? సో క్వశ్చన్లు ఏమడిగారండి, మనం అబ్జర్వ్ చేసినట్టయితే రీసెంట్గా ఒక దేశం MH-60R హెలికాప్టర్స్ని మన ఇండియన్ నేవీకి, మన ఇండియాకి డెలివర్ చేసింది. సో ఈ హెలికాప్టర్స్ని డెలివర్ చేసిన దేశం ఏంటి? సో ఏ దేశం డెలివర్ చేసిందండి? అమెరికా. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, అమెరికా. సో మనం 2020కి వెళ్ళినట్టయితే 2020లో ఇండియా అలాగే యునైటెడ్ స్టేట్స్ మధ్యలో ఈ హెలికాప్టర్కి సంబంధించిన ఒక డీల్ జరిగిందండి. ఎప్పుడు జరిగింది? 2020. ఇండియా మరియు యుఎస్ ఈ రెండు దేశాలు కలిసి దాదాపు $2.1 బిలియన్, ఓకే, సో $2.1 బిలియన్ డీల్ని సైన్ చేసుకున్నాయి. ఇలా సైన్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే, ఇండియా అనేది అమెరికా నుంచి ఈ MH-60R అనే మల్టీపర్పస్ హెలికాప్టర్స్ని ప్రొక్యూర్ చేసుకుంటాను, టోటల్గా 24 హెలికాప్టర్స్ని ప్రొక్యూర్ చేసుకుంటానని చెప్పి అగ్రీ చేసింది. సో ఈ 24 హెలికాప్టర్స్ని ప్రొక్యూర్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే, ఇవి మల్టీపర్పస్ హెలికాప్టర్స్ అండి. ఇవి స్పీడ్ అవ్వచ్చు, వీటి యొక్క కెపాసిటీ అవ్వచ్చు, అలాగే వీటి యొక్క యూసేజ్ అవ్వచ్చు. కంపేర్ టు సో మెనీ హెలికాప్టర్స్ ఇవి చాలా అడ్వాన్స్డ్ హెలికాప్టర్స్. సో దాన్ని యూటిలైజ్ చేసుకోవడానికే ఇండియా అనేది యుఎస్తో ఈ డీల్ని సైన్ చేసుకోవడం జరిగింది. సో మొత్తం 24 ప్రొక్యూర్ చేసుకుంటానని చెప్పింది. అండ్ వీటిని డెవలప్ చేసింది లాక్హీడ్ మార్టిన్ అనే సంస్థ. ఎవరు డెవలప్ చేశారండి? లాక్హీడ్ మార్టిన్ అనే యుఎస్ బేస్డ్ ఏజెన్సీ అనేది ఈ హెలికాప్టర్స్ని డెవలప్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ 24 హెలికాప్టర్స్ని ప్రొక్యూర్ చేసుకుంటాము, యుఎస్ దగ్గర కొనుక్కుంటామని చెప్పాం కదా. అందులో యునైటెడ్ స్టేట్స్ రీసెంట్గా మనకి 2 హెలికాప్టర్స్ని పంపించింది. సో అందుకని ఇది న్యూస్లోకి రావడం జరిగింది. అండ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఇండియా అండ్ యుఎస్ మధ్యలో ఉన్న బైలేటరల్ అగ్రిమెంట్స్ని అబ్జర్వ్ చేస్తే ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ అగ్రిమెంట్ అని చెప్పచ్చు. ఈ హెలికాప్టర్స్ని మనం సీ హాక్ అని కూడా పిలుస్తామండి. MH-60R హెలికాప్టర్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ సీ హాక్ లేదా రోమియో అని కూడా పిలవడం జరుగుతుంది. దే ఆర్ ఆల్సో నోన్ యాజ్ రోమియో. సీ హాక్ అన్నా సరే, యాక్చువల్లీ వీటి ఫుల్ నేమ్ MH-60R సీ హాక్ అనమాట. సో ఇందులో ఏ నేమ్ చూసినా సరే మనకి ఈ హెలికాప్టర్సే గుర్తొచ్చేయాలి. ఓకే, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, ఐ థింక్ ఇట్స్ నాట్ వర్కింగ్, ఇట్స్ ఫైన్. ఓకే, సో స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్ ఇచ్చారు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? క్వశ్చన్లో ఏమడిగారండి? ఇచ్చిన స్టేట్మెంట్స్లో ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్ అని అడిగారు. సో ఈ స్టేట్మెంట్స్ని అలాగే ఇమేజ్లో ఉన్న మ్యాప్ని మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనకి రివర్స్కి సంబంధించిన క్వశ్చన్ ఇది. అండ్ సి, ద నర్మదా అండ్ తాపీ రివర్స్ ఫ్లో ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్. ఏమంటున్నారండి? నర్మదా మరియు తాపీ నదులు ఈస్ట్ నుంచి వెస్ట్కి ఫ్లో అవుతాయి, అవునా? ఎస్. అండ్ ఈ రెండు నదుల యొక్క స్పెషాలిటీ ఏంటంటే, జనరల్గా మోస్ట్ ఆఫ్ ది ఇండియన్ రివర్స్ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే అవి ఎలా ఉంటాయండి? ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్, అంటే వెస్ట్ నుంచి ఈస్ట్కి ఫ్లో అయ్యే రివర్స్. కానీ కొన్ని ఎక్సెప్షన్స్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఎక్సెప్షన్స్ అయిన నర్మదా తాపీ నదులు ఇవి ఎలా ఫ్లో అవుతున్నాయి? ఈస్ట్ నుంచి వెస్ట్కి ఫ్లో అవుతున్నాయి. సో ఈస్ట్ నుంచి వెస్ట్ కంటే దే ఆర్ నోన్ యాజ్ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్. ఇన్ఫ్యాక్ట్ మనం మ్యాప్లో కూడా ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో మ్యాప్లో చూడండి, వీ హ్యావ్ దిస్ నర్మదా ఈస్ట్లో స్టార్ట్ అవుతుంది, వెస్ట్కి ఫ్లో అవుతుంది. తాపీ నది ఈస్ట్లో స్టార్ట్ అవుతుంది, వెస్ట్కి ఫ్లో అవుతుంది. సో ఇలా ఫ్లో అవ్వడం వల్ల రెండు ఎక్కడ డ్రైన్ చేస్తాయండి? అరేబియన్ సీ. సో రెండు కూడా వచ్చి అరేబియన్ మహాసముద్రంలో డ్రైన్ అవుతున్నాయని చెప్పచ్చు. సో ఎస్, స్టేట్మెంట్ 1 ఇస్ కరెక్ట్. స్టేట్మెంట్ 2, దీస్ రివర్స్ డ్రైన్ ఇన్ టు ది అరేబియన్ సీ. అవునా? ఎస్, అదే కదా మనం చూసాం. ఇప్పుడు ఈ నదులు అనేవి అరేబియన్ సీలోకి డ్రైన్ అవుతున్నాయి. సో ఇండివిజువల్గా అబ్జర్వ్ చేస్తే స్టేట్మెంట్ 1 అలాగే స్టేట్మెంట్ 2 రెండు కూడా కరెక్ట్ స్టేట్మెంట్సే. కానీ ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఏ అండ్ బి ఏ ఉన్నాయో చూద్దాం. ఏలో స్టేట్మెంట్ 2 ఈజ్ ది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ స్టేట్మెంట్ 1 అని ఉంది. బిలో స్టేట్మెంట్ 2 ఈజ్ నాట్ ది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ స్టేట్మెంట్ 1 అని ఉంది. సో ఇందులో ఏది ఆన్సర్?
సి 2 స్టేట్మెంట్స్ ఫ్యాక్చువల్‌గా కరెక్ట్ అయినప్పటికీ స్టేట్మెంట్ 2 అనేది అంత క్లియర్‌గా స్టేట్మెంట్ 1 యొక్క రీజన్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు. అంటే కాజ్‌ని అది ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు. సో, స్టేట్మెంట్ 2 స్టేట్మెంట్ 1ని ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు అంటేనే అర్థం ఇట్ ఈస్ నాట్ ది కరెక్ట్ ఎక్స్‌ప్లనేషన్ ఆఫ్ స్టేట్మెంట్ 1. సో, ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ బి. ఎందుకు ఆప్షన్ బి అంటే నర్మదా, తాపీ రివర్స్ ఈస్ట్ నుంచి వెస్ట్‌కి ఫ్లో అవ్వడం వలన అరేబియన్ సీలోకి డ్రైన్ అవుతుంది అని అంటే అది కరెక్టే గానీ, ఇక్కడ రివర్స్‌లో అరేబియన్ సీలోకి డ్రైన్ అవ్వడం వలన ఈస్ట్ టు వెస్ట్ ఫ్లో అవుతున్నాయి అనడం కరెక్ట్ కాదండి. ఓకే. సో, 1 2ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది అని ఉంటే ఎంతో కొంత కరెక్ట్ అయ్యేది. బట్ 2 1ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది అంటే అంత కరెక్ట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదండి. ఫ్యాక్చువల్‌గా కరెక్ట్ అంతే. సో, ఇండివిజువల్‌గా 2 కరెక్ట్ కానీ 2 అనేది 1ని ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు కాబట్టే ఆప్షన్ బి అనేది మనం ఆన్సర్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఓకే. రైట్. సో, అందుకనే కాస్త జాగ్రత్తగా ఆలోచించాలి ఇటువంటి స్టేట్మెంట్ బేస్డ్ క్వెషన్స్‌ని ఆన్సర్ చేసినప్పుడు. ఓకే. నౌ కమింగ్ టు దీస్ రివర్స్. సో, ఈ రివర్స్ పైన మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్. సో, మనం అబ్జర్వ్ చేసినట్టయితే నర్మదా నది అన్న వెంటనే మనకు గుర్తొచ్చే ప్రాజెక్ట్ ఏంటండి? సర్దార్ సరోవర్ డ్యామ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్. సర్దార్ సరోవర్ డ్యామ్ ఉంది. అండ్ తాపీ నది అన్నప్పుడు ఊకాయి డ్యామ్ అండి. తాపీ అన్నప్పుడు ఊకాయి అనే డ్యామ్ మనకి గుర్తు రావాలి. ఓకే. రైట్. నెక్స్ట్ ఒకసారి వీటికి సంబంధించిన కొన్ని పాయింట్స్. కమింగ్ టు నర్మదా, దీని యొక్క లెంత్ని అబ్జర్వ్ చేసినట్టయితే 1312 కిలోమీటర్స్ అండి. నర్మదా నది ఎక్కడ ఆరిజినేట్ అవుతుంది? అమర్కంటక్ ప్లాటూ. సో, అమర్కంటక్ ప్లాటూ మధ్యప్రదేశ్ దగ్గర ఈ నది ఆరిజినేట్ అవ్వడం జరుగుతుంది. సో, ఇది ఫ్లో అయ్యే స్టేట్స్ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే వీ కెన్ సే మధ్యప్రదేశ్. సో, మధ్యప్రదేశ్లో ఎలాగో ఆరిజినేట్ అవుతుంది. మహారాష్ట్ర, గుజరాత్ ఈ నదుల్లో ఈ స్టేట్స్లో కూడా ఈ నది అనేది ఫ్లో అవుతుందని చెప్పచ్చు. ఇది ఎక్కడ డ్రైన్ చేస్తుంది? సో, నది వెళ్ళి ఎక్కడ కలుస్తుందండి? అరేబియన్ సీలో కలుస్తుంది. సో, ఎస్, అరేబియన్ సీలో కలుస్తుంది. అండ్ ఇది బాగా దేనికి ఫేమస్ అంటే ఈ నర్మదా రివర్ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే మార్బుల్ రాక్స్ అండి. ఎస్పెషలీ మనకి భేడ్ఘాట్. సో, భేడఘాట్ దగ్గర మార్బుల్ రాక్స్ ఉంటాయి. ఆ మార్బుల్ రాక్స్కి ఇది చాలా ఫేమస్. అది దీనికి సంబంధించిన ఒక యూనిక్ పాయింట్ అని చెప్పచ్చు. కమింగ్ టు తాపీ. తాపీ విషయానికి వస్తే దీని యొక్క లెంత్ అరౌండ్ 724 కిలోమీటర్స్ అండి. 724 కిలోమీటర్స్ లెంత్. అండ్ దీని యొక్క ఆరిజిన్ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే సత్పురా రేంజెస్. సో, మళ్ళీ సత్పురా రేంజెస్ ఎక్కడున్నాయి? మధ్యప్రదేశ్లో. సో, మధ్యప్రదేశ్ సత్పురా రేంజెస్లో తాపీ నది ఆరిజినేట్ అవుతుందని చెప్తాము. అండ్ ఇది ఫ్లో అయ్యే రాష్ట్రాలు ఇంపార్టెంట్. సో, ఇది కూడా ఎక్కడ ఫ్లో అవుతుంది? మన నర్మదా నదిలాగే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ ఈ రాష్ట్రాల్లో ఫ్లో అవుతుంది. అండ్ ఫైనల్గా వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అంటున్నామంటేనే అరేబియన్ సీ ఉంది వెస్ట్లో. ఒకవేళ ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అయితే బే ఆఫ్ బెంగాల్లో డ్రైన్ అవుతాయి. వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అయితే అరేబియన్ సీలో డ్రైన్ అవుతాయి. సో, ఆబ్వియస్గా అరేబియన్ సీలో డ్రైన్ అవుతుంది. అండ్ తాపీ నది మీద ఉన్న యూనిక్ విషయం లేదా ఇంపార్టెంట్ విషయం ఏంటండి? ఊకాయి డ్యామ్. రైట్. ఇందాక ఆల్రెడీ చూసాం మనం. సో, నర్మదా మీద సర్దార్ సరోవర్ డ్యామ్ ఉంటే తాపీ నది మీద ఊకాయి అనే డ్యామ్ లొకేట్ అయి ఉంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. వై ఐ యామ్ అన్ ఎథీస్ట్ ఈజ్ ది ఆటోబయోగ్రఫీ ఆఫ్ విచ్ ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్? సో, వై ఐ యామ్ అన్ ఎథీస్ట్ ఇది యాక్చువల్గా ఆటోబయోగ్రఫీ అని అనడం కరెక్ట్ కాదండి. కంప్లీట్గా ఆటోబయోగ్రఫీ కాదు. బట్ ఎస్, భగత్ సింగ్ రాసిన పర్సనల్ ఎస్సేస్ అని చెప్పచ్చు. ఆయన జైల్లో ఉన్నప్పుడు కొన్ని పర్సనల్ ఎస్సేస్ని రాస్తారు. ఆ ఎస్సేస్లో ఆయన ఎందుకు ఎథీస్ట్ అనే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో, కంప్లీట్గా లైఫ్ స్టోరీ అయితే కాదు అది. సరే, అది పక్కన పెడితే ఇట్ వాజ్ రిటర్న్ బై భగత్ సింగ్. సో, ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ ఏ, భగత్ సింగ్ వుడ్ బి ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో, అయితే భగత్ సింగ్ ఈ పుస్తకాన్ని ఎప్పుడు రాశారు? సో, ఈయన ఈ పుస్తకాన్ని 1930లో అండి. 1930లో లాహోర్ సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు, లాహోర్లో సో బ్రిటిషర్స్ ఆయన క్యాప్చర్ చేసి ఉంచుతారు కదా లాహోర్ సెంట్రల్ జైల్లో, ఆ జైల్లో ఉన్నప్పుడు ఈ పుస్తకాన్ని రాస్తాడు. ఈ బుక్ వల్ల భగత్ సింగ్ అంత చిన్న ఏజ్లోనే మనం అబ్జర్వ్ చేసినట్టయితే భగత్ సింగ్కి 23 ఏళ్ళు ఉన్నప్పుడు చనిపోయారు కదా. సో, ఆయన అంత తక్కువ ఏజ్లో చాలా మెచ్యూర్డ్ థాట్స్ని ఈ బుక్లో ప్రజెంట్ చేయడం జరిగింది. సో, ఈ బుక్ అనేది ఆయన యొక్క రేషనల్ థింకింగ్కి, ఆయన యొక్క రివల్యూషనరీ యాటిట్యూడ్కి, అన్నిటికీ మించి ఆయన యొక్క హ్యూమనిజంకి ఇదొక నిదర్శనం అని చెప్పచ్చు. అంత బ్యూటిఫుల్ ఎస్సే లేదా బుక్ కలెక్షన్ అని చెప్పచ్చు. ఓకే, దట్ ఈస్ ది స్పెషాలిటీ ఆఫ్ దిస్ బుక్. కమింగ్ టు సుభాష్ చంద్రబోస్, లాలా లజపత్ రాయ్, సరోజినీ నాయుడు, ఎస్ వీళ్ళు కూడా కొన్ని బుక్స్ రాశారండి. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ బుక్స్ అన్నప్పుడు లెట్ us see. సో, సరోజినీ నాయుడు గారి చాలా బుక్స్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ బుక్ ఇస్ ద గోల్డెన్
థ్రెష్ హోల్డ్ అనే పుస్తకం. సో ఈ గోల్డెన్ థ్రెష్ హోల్డ్ అనే పుస్తకం ఇమేజ్లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ పర్టిక్యులర్ బుక్లో సరోజినీ నాయుడు గారు కొన్ని ఇంపార్టెంట్ ఎంపవర్మెంట్ ఐడియాస్ని డిస్కస్ చేస్తారండి. కమింగ్ టు సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్ అన్నప్పుడు అన్ ఇండియన్ పిలిగ్రిమ్ అనే పుస్తకం అండి. ఏ బుక్ రాస్తారు? అన్ ఇండియన్ పిలిగ్రిమ్ అనే పుస్తకం. భగత్ సింగ్, ఎస్ ఆల్రెడీ చూసాం. వై ఐ యామ్ అన్ ఏథిస్ట్. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్ లైక్ బుక్ ఇది. అండ్ ఫైనల్గా మన లాలా లజపత్ రాయ్. ఈయనకి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ బుక్ యంగ్ ఇండియా అని చెప్పచ్చు. యంగ్ ఇండియా అని చెప్పచ్చు. అయితే ఇక్కడ మనకు గుర్తుండాల్సిన విషయం ఏంటంటే అండ్ ఇండియన్ పిలిగ్రిమ్ అనేది సుభాష్ చంద్రబోస్ యొక్క ఆటోబయోగ్రఫీ అండి. ఓకే, అండ్ ఇండియన్ పిలిగ్రిమ్ అనేది బోస్ యొక్క ఆటోబయోగ్రఫీ అని చెప్పచ్చు. వై ఐ యామ్ అన్ ఏథిస్ట్ అనేది కంప్లీట్గా ఆటోబయోగ్రఫీ కాదు, ఎంతో కొంత. కానీ ఇక్కడ యంగ్ ఇండియా అలాగే సరోజినీ నాయుడు రాసిన థ్రెష్ హోల్డ్ అనే పుస్తకం, దే ఆర్ బుక్స్ బట్ దే ఆర్ నాట్ ఆటోబయోగ్రఫీస్. బుక్స్లోకి వస్తాయి, వాళ్ళే రాశారు, బట్ ఆటోబయోగ్రఫీ అయితే కాదండి ఇవి. మీకు అది గుర్తుండాలి. సో దిస్ వాజ్ రిటర్న్ బై మిస్టర్ లాలా లజపత్ రాయ్. ఓకే, సో ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ బుక్స్. ఓకే, ఫోర్త్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? సో ఇక్కడ కూడా మనకి ఏం అడిగారండి? కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేయమని అడిగారు. ఫండమెంటల్ రైట్స్ ఆర్ గ్యారంటీడ్ అండర్ పార్ట్ 3 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అవునా? ఎస్. సో మనకు బాగా తెలుసు పార్ట్ 3 అంటేనే ఫండమెంటల్ రైట్స్ కోసం మాట్లాడుతుంది. సో విచ్ ఇస్ అ ట్రూ స్టేట్మెంట్. స్టేట్మెంట్ 2, దే ఆర్ ఎన్ఫోర్సబుల్ బై ది సుప్రీం కోర్ట్ అండ్ హై కోర్ట్స్. వాటిని ఎన్ఫోర్స్ చేసే హక్కు లేదా వాటిని ఇంప్లిమెంట్ అయ్యేలాగా ఆర్డర్స్ ఇచ్చే హక్కు ఎవరికి ఉంది? ఒకవైపు సుప్రీం కోర్టుకు ఉంది, ఇంకొక వైపు హైకోర్ట్స్కి కూడా ఉంది. సో రెండు స్టేట్మెంట్స్ కరెక్ట్ అని చెప్పచ్చు. సో ఆన్సర్ ఏంటండి? ఆబ్వియస్గా ఆప్షన్ సి, బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. సో కమింగ్ టు దిస్ ఫండమెంటల్ రైట్స్, మనకి ఫండమెంటల్ రైట్స్ కోసం మాట్లాడే ఆర్టికల్స్ ఏంటండి? ఆర్టికల్ 12 to 35 మాట్లాడతాయి. అండ్ సుప్రీం కోర్ట్కి ఫండమెంటల్ రైట్స్ని ఎవరైనా వైలేట్ చేస్తే వ్రిట్స్ని ఇష్యూ చేసే హక్కు ఉంది. సో వ్రిట్స్ని ఇష్యూ చేసే హక్కు ఉందని ఏ ఆర్టికల్ చెప్తుంది? ఆర్టికల్ 32 చెప్తుంది. మరి హైకోర్టుకి వ్రిట్స్ ఇష్యూ చేసే హక్కు ఉందని 226 చెప్తుంది, రైట్? సో ఆర్టికల్ 226 చెప్తుంది. సో మనం ఆర్టికల్ రిఫరెన్స్ తీసుకున్నా సరే మనకి క్లియర్గా రెండు కోర్ట్స్కి కూడా మన ఫండమెంటల్ రైట్స్ని ఇంప్లిమెంట్ చేయించే ఆర్డర్స్ ఇచ్చే హక్కు డెఫినెట్గా ఉంది. 32 and 226 ఆర్ బెస్ట్ ఎగ్జాంపుల్స్ అని చెప్పచ్చు. సో దీస్ ఆర్ ది రిఫరెన్సెస్ ఫ్రమ్ ది కాన్స్టిట్యూషన్ అండి. అయితే ఈ ఫండమెంటల్ రైట్స్ అనే ఐడియా ఎక్కడి నుంచి తీసుకున్నాం? మనం యునైటెడ్ స్టేట్స్ నుంచి తీసుకున్నాం, రైట్? యూఎస్ నుంచి బారో చేయడం జరిగింది. సో విచ్ వీ ఆల్రెడీ న్యూ, చాలాసార్లు చూసాం. సో విల్ గో ఫర్ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇది ఈజీ క్వశ్చన్ అండి, మీరు ఆన్సర్ చేస్తారు. నెక్స్ట్, నేషనల్ ఇన్కమ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఓకే, రెండు కంక్లూజన్స్ ఇచ్చారు. ఓకే, నేషనల్ ఇన్కమ్ ఇస్ ది నెట్ మానిటరీ వాల్యూ ఆఫ్ ఆల్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ అ కంట్రీ డ్యూరింగ్ అ ఫినాన్షియల్ ఇయర్. అవునా? ఎస్, స్టేట్మెంట్ కరెక్టే. అండ్ స్టేట్మెంట్ అనేది ఇప్పుడు మనం చూడాల్సింది కాదు, కంక్లూజన్స్ చూద్దాం. కంక్లూజన్లో ఏం చెప్తున్నారు? నేషనల్ ఇన్కమ్ ఇంక్లూడ్స్ ఇంటర్మీడియట్ గూడ్స్. అవునా? కాదు. మనం చాలాసార్లు అనుకున్నాం ఎందులో అయినా సరే మనం ఫైనల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు ఇంటర్మీడియట్ గూడ్స్ని ఇంక్లూడ్ చేయకూడదు. మన నేషనల్ ఇన్కంలో కూడా ఇంటర్మీడియట్ గూడ్స్ ఇంక్లూడ్ చేయరు. ఎందుకని? కేవలం ఫైనల్ గూడ్స్ మాత్రమే ఇంక్లూడ్ చేయడం వల్ల డబుల్ కౌంటింగ్ అనే ప్రాబ్లమ్ని మనం అవాయిడ్ చేయొచ్చు. ఎందుకంటే ఇంటర్మీడియట్ గూడ్స్ కూడా లాస్ట్కి ఆ ఫైనల్ గూడ్స్లోనే ఒక పార్ట్. సో వీ షుడ్ నాట్ ఇంక్లూడ్ దమ్ ఇంటూ నేషనల్ ఇన్కమ్ అండి. సో ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ కూడా మనకి స్టేట్మెంట్లో ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క టోటల్ వాల్యూని మాత్రమే లెక్క పెడుతుంది నేషనల్ ఇన్కమ్, ఇంటర్మీడియట్ గూడ్స్ని కాదు. నేషనల్ ఇన్కమ్ మెజర్స్ అ కంట్రీస్ ఓవరాల్ ఎకనామిక్ పెర్ఫార్మెన్స్. అవునా? అంతే కదా? ఎస్, ఓవరాల్గా ఎకనామికల్గా ఒక కంట్రీ ఎలా పెర్ఫామ్ చేస్తుందో తెలుసుకోవాలంటే నేషనల్ ఇన్కమ్ మనం చూడొచ్చు, కంపేర్ చేస్తాం. లాస్ట్ ఇయర్ నేషనల్ ఇన్కమ్ ఎంత, ఇయర్ నేషనల్ ఇన్కమ్ ఎంత, లేదా గ్రోత్ రేట్ తెలియాలన్నా వేరే కంట్రీస్తో, ఫారిన్ నేషన్స్తో కంపేర్ చేసుకోవాలన్నా నేషనల్ ఇన్కమ్ ఇంపార్టెంట్. సో స్టేట్మెంట్ని సపోర్ట్ చేసేది కంక్లూజన్ 2 ఒకటేనండి. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, ఓన్లీ 2 ఫాలోస్. అయితే ఇక్కడ ఒకటి గుర్తుండాలి, మనం ఎప్పుడు నేషనల్ ఇన్కమ్ని క్యాలిక్యులేట్ చేయాలనుకున్నా నేషనల్ ఇన్కంలో ట్రాన్స్ఫర్ పేమెంట్స్ని తీసుకోకూడదు. ఏం తీసుకోకూడదండి? ట్రాన్స్ఫర్ పేమెంట్స్ని ఎప్పుడు తీసుకోకూడదు. ఎలా అయితే ఇంటర్మీడియట్ గూడ్స్ యొక్క వాల్యూని ఎప్పుడు తీసుకోమో ట్రాన్స్ఫర్ పేమెంట్ వాల్యూని కూడా తీసుకోకూడదు. ఎందుకంటే ఏ సెమీ ఫినిష్డ్ గూడ్ అయినా, అంటే ఏ ఇంటర్మీడియట్ గూడ్ అయినా ఫైనల్గా
ఒక ఫైనల్ ప్రోడక్ట్‌గా తయారై బయటకొస్తుంది. సో, ఫైనల్ ప్రోడక్ట్ యొక్క టోటల్ వాల్యూలో ఇంటర్మీడియేట్ గుడ్ వాల్యూ ఆల్రెడీ యాడ్ అయ్యి ఉంటుంది కనుక, మళ్ళీ మనం 2 సార్లు తీసుకుంటే డబుల్ కౌంటింగ్ అనే ప్రాబ్లమ్ వస్తుంది కాబట్టి దాన్ని అవాయిడ్ చేయడానికి ఇంటర్మీడియేట్ గుడ్ వాల్యూ తీసుకోం. మరి ట్రాన్స్‌ఫర్ పేమెంట్స్ అంటే అర్థం ఏంటండి? జనరల్‌గా మనకి 2 రకాల పేమెంట్స్ ఉంటాయి. వన్ ఇస్ ఫ్యాక్టర్ పేమెంట్స్, ఇంకొకటి ట్రాన్స్‌ఫర్ పేమెంట్స్. సో, ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ మీద గూడ్‌ని కానీ, సర్వీస్‌ని కానీ ఎక్స్‌చేంజ్ చేసి ఇన్‌కమ్‌ని సంపాదిస్తే వాటిని ఫ్యాక్టర్ పేమెంట్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ యొక్క సర్వీసెస్‌కి రెంట్ ఇస్తున్నాము. సో, ల్యాండ్ తీసుకోవడం వల్ల రెంట్ ఇస్తున్నాం. ఎంప్లాయీస్‌తో పని చేయించుకోవడం వల్ల సాలరీస్ ఇస్తున్నాం. కానీ ట్రాన్స్‌ఫర్ పేమెంట్స్ ఎలాంటివంటే రిటర్న్‌లో ఎటువంటి గూడ్‌ని కానీ, ఎటువంటి సర్వీస్‌ని కానీ తీసుకోకుండా నార్మల్‌గా ఊరికే పేమెంట్ చేయడం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ పెన్షన్స్. సో, ఓల్డ్ ఏజ్ వాళ్ళకి గవర్నమెంట్ పెన్షన్స్ ఇస్తుంది. కానీ వాళ్ళు ఏ గూడ్‌ని ప్రొడ్యూస్ చేయట్లేదు. అలా అని ఏ సర్వీస్‌ని కూడా ఇవ్వట్లేదు. కానీ గవర్నమెంట్ అయితే పే చేస్తుంది. సో, ఇన్ రిటర్న్ తీసుకోకుండా ఎప్పుడైతే పే చేస్తదో దాన్ని ట్రాన్స్‌ఫర్ పేమెంట్ అనొచ్చు. సో, ఇటువంటి ట్రాన్స్‌ఫర్ పేమెంట్స్‌ని నేషనల్ ఇన్‌కమ్‌లో ఇంక్లూడ్ చేయరండి. సో, ఏదైనా కరెక్ట్ వాల్యూ తెలియాలంటే ఇంటర్మీడియేట్ గూడ్స్‌ని కానీ, ట్రాన్స్‌ఫర్ పేమెంట్స్‌ని కానీ ఇంక్లూడ్ చేయకూడదు. ట్రాన్స్‌ఫర్ పేమెంట్స్‌కి బెస్ట్ ఎగ్జాంపుల్స్ అన్నప్పుడు అన్‌ఎంప్లాయ్‌మెంట్ బెనిఫిట్స్ అని చెప్పొచ్చు. గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్స్ అని చెప్పొచ్చు. ఇవన్నీ వస్తాయి. ఓకే. సో, ఇదొక రూల్. ఇంకొకటి మనకి నేషనల్ ఇన్‌కమ్ అన్నప్పుడు ఎగ్జాక్ట్‌గా ఏమొస్తుంది అంటే ఎన్ఎన్‌పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్. ఏమొస్తుందండి? ఎన్ఎన్‌పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్. అంటే ఎన్ఎన్‌పి అర్థం ఏంటంటే ఒక పర్టిక్యులర్ కంట్రీలో దానికి సంబంధించిన సిటిజన్స్ ద్వారా ప్రొడ్యూస్ చేయబడిన ఫైనల్ అవుట్‌పుట్. సో, సిటిజన్స్ ద్వారా ప్రొడ్యూస్ చేయబడిన ఫైనల్ అవుట్‌పుట్‌ని తీసుకున్నప్పుడు దాన్ని జీఎన్‌పి అంటాం. జీఎన్‌పిలో డిప్రిసియేషన్ తీసేస్తే ఏమొస్తుందండి? గ్రాస్‌లో డిప్రిసియేషన్ తీసేస్తే ఎన్ఎన్‌పి వస్తుంది. సో, మనకి నేషనల్ ఇన్‌కమ్ తెలియాలి అని అంటే ఎప్పుడూ కూడా బెటర్ ఏంటి అంటే మన సిటిజన్స్ ప్రొడ్యూస్ చేసింది మనం తీసుకోవడం బెటర్. ఫారినర్స్ ప్రొడ్యూస్ చేసింది ఎక్స్‌క్లూడ్ చేయడం మంచిది. అప్పుడే కదా నిజంగా మన దేశస్తులు ఏం ప్రొడ్యూస్ చేస్తున్నారో తెలుస్తది. సో, నేషనల్ ఇన్‌కమ్ అనే పదాన్ని జస్టిఫై చేయాలంటే ఎన్ఎన్‌పి తీసుకోవడం కరెక్ట్ అండి. అండ్ దీన్ని కూడా ఎక్కడ తీసుకోవాలి? ఫ్యాక్టర్ కాస్ట్ దగ్గర తీసుకోవడం ఎందుకు బెటర్ అంటే వన్స్ ఒక గూడ్ అనేది మార్కెట్‌లోకి వెళ్ళిపోయిందనుకోండి, అది మార్కెట్ ప్రైజెస్ అంటాం. ఎందుకని? ఇండైరెక్ట్ టాక్సెస్ యాడ్ అవుతాయి కాబట్టి మార్కెట్‌లో ప్రైజెస్ ఎక్కువుంటాయి. కానీ అదే గూడ్ ఫ్యాక్టరీ దగ్గర ఉన్నప్పుడు ఇండైరెక్ట్ టాక్సెస్ యాడ్ అవ్వవు కదా! ఇండైరెక్ట్ టాక్స్ యాడ్ అవ్వవు కాబట్టి ఒరిజినల్‌గా అసలు ఎంత ప్రొడ్యూస్ చేశారు ఈ సంవత్సరం ఇండియన్స్ అనేది తెలుస్తది. అలా తెలియాలంటే ఫ్యాక్టర్ కాస్ట్ దగ్గర ఎన్ఎన్‌పిని ఫైండ్ ఔట్ చేయాలి. అందుకని ఎన్నిటితో కంపేర్ చేసినా ఇప్పటికీ నేషనల్ ఇన్‌కమ్ అని అనడానికి ఈ పర్టిక్యులర్ అగ్రిగేట్ అనేది కరెక్ట్ అని చెప్పొచ్చు. ఓకే. రైట్. సో, కాన్సెప్చువల్ తెలిస్తే యూ విల్ బి ఏబుల్ టు ఈజీలీ ఆన్సర్ ది క్వెషన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? సో, కరెక్ట్ స్టేట్మెంట్‌ని ఐడెంటిఫై చేయమన్నారండి. ద కళింగ వార్ వాస్ ఫాట్ డ్యూరింగ్ చంద్రగుప్త మౌర్యాస్ రెయిన్. అవునా? అబ్సల్యూట్లీ రాంగ్ అని మనకు అర్థమవుతుంది. సో, దిస్ ఈజ్ అ రాంగ్. చంద్రగుప్త మౌర్యుడు మౌర్యన్ డైనాసిటీని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశాడు? 322 బీసీ ఆ టైంలో. సో, 322 బీసీలో మౌర్యన్ సామ్రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. కానీ కళింగ వార్‌ని చంద్రగుప్త మౌర్య ఫైట్ చేయలేదండి. అశోక ఎంబ్రేస్డ్ బుద్ధిజం ఆఫ్టర్ ది కళింగ వార్. అవునా? యెస్, అబ్సల్యూట్లీ కరెక్ట్. మనకి బాగా తెలుసు కళింగ వార్ అంటేనే అశోకుడు గుర్తొస్తాడు. బికాజ్ అశోకుడు చాలా బ్రూటల్‌గా, చాలా క్రూయల్‌గా ఒడిషా, కళింగ అంటే ఇప్పుడు మోడర్న్ డే ఒడిషా. సో, ఒడిషా కింగ్‌తో ఈ వార్‌ని ఫైట్ చేయడం జరిగింది. అండ్ ఇందులో ఆయన సక్సెస్‌ని సాధిస్తాడు. గెలుస్తాడు కానీ 1,00,000 మంది కంటే ఎక్కువ మంది చనిపోతారు. మోర్ దెన్ 1,00,000 డెత్స్‌ని ఈ వార్ రిజిస్టర్ చేసుకుందండి. సో, 1,00,000 డెత్స్ రిజిస్టర్ చేసుకోవడం వల్ల ఆయనకి ప్రతీదీ కూడా ఫిజికల్‌గా కాంక్వెస్ట్ చేయడమే కాదు, ధర్మం లేదా దమ్మ ఘోష అంటాము. సో, ఫిజికల్ కాంక్వెస్టే కాదు, కల్చరల్ కాంక్వెస్ట్ కూడా ఒక రకమైన కాంక్వెస్ట్ అని అర్థమయ్యి అక్కడి నుంచి బుద్ధిజం అనే నాన్ వైలెంట్ రిలీజియన్ని ఎంబ్రేస్ చేస్తాడు. సో, ఈ స్టోరీ ఆల్రెడీ మనకి ఐడియా ఉంది. సో, యెస్, ఓన్లీ స్టేట్మెంట్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వెషన్ అని చెప్పొచ్చు. నౌ కమింగ్ టు దిస్ కళింగ వార్. సో, కళింగ వార్‌ని అశోక ఎప్పుడు ఫైట్ చేశాడండి? 261 బీసీ. 261 బీసీలో అశోకుడు ఫైట్ చేస్తాడు. ఇంకా చెప్పాలి అంటే అశోకుడు 8 ఇయర్స్, ఆయన కింగ్ అయిన 8 ఇయర్స్ తర్వాత ఈ యుద్ధాన్ని పోరాడతాడండి. కొరోనేషన్ అయిన 8 ఇయర్స్ తర్వాత
ఈ పర్టిక్యులర్ వార్ని ఫైట్ చేయడం జరుగుతుంది ఒడిశాలో. సో అక్కడి నుంచి ఆయన యొక్క చేంజ్ అనేది స్టార్ట్ అవుతుంది. బుద్ధిజం ఇండియాలో బాగా స్ప్రెడ్ అవ్వడానికి, అవుట్ ఆఫ్ ఇండియా కూడా వెళ్ళి ఏషియాలో స్ప్రెడ్ అవ్వడానికి రీజన్ ఫౌండేషన్ ఇక్కడ పడిందని చెప్తాం. ఓకే, దట్ ఈస్ స్పెషల్ అబౌట్ దిస్ వార్. ఓకే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? ఆల్ నవరత్న కంపెనీస్ ఆర్ లిస్టెడ్ అండర్ ది మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ అంటున్నారు. నవరత్న కంపెనీలు అన్నీ కూడా మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీలోకి వస్తున్నాయి అంటున్నారు. అవునా? కాదండి. బికాజ్ మనకి బాగా తెలుసు నవరత్న కంపెనీస్ అన్నప్పుడు సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా కంట్రోల్ చేయబడే సంస్థలన్నీ ఉంటాయి. ఇప్పుడు ఈ సంస్థల్లో ఒక్కొక్క సంస్థ ఒక్కొక్క మినిస్ట్రీకి సంబంధించింది అయి ఉండొచ్చు కదా. అన్ని సంస్థలు ఒకే మినిస్ట్రీలోకి రావు. సో డెఫినెట్గా ఓన్లీ మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ కంట్రోల్ చేస్తుందని అనడం తప్పండి. ఓకే, సో దేర్ ఆర్ వేరియస్ మినిస్ట్రీస్ అండి, నాట్ జస్ట్ వన్. సో వేరియస్ మినిస్ట్రీస్ కంట్రోల్ దిస్, నాట్ అ సింగిల్ మినిస్ట్రీ. స్టేట్మెంట్ 2, ఓన్లీ సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ కెన్ బీ గ్రాంటెడ్ ది నవరత్న, మహారత్న లేదా మినీరత్న స్టేటస్. అవునా? ఎస్. యాక్చువల్గా అయితే ఏవైతే సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయో వాటికి మాత్రమే ఈ మహా, నవ అలాగే మినీరత్న అనే స్టేటస్ ఇవ్వగలమండి, అన్నిటికీ కాదు. సో ఎస్, స్టేట్మెంట్ 2 కరెక్ట్. సో స్టేట్మెంట్ 2 కరెక్ట్ అయినప్పుడు ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ బి, ఓన్లీ 2 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అని చెప్పచ్చు. ఓకే, సో కమింగ్ టు దిస్, ఇక్కడ మనకి అబ్జర్వ్ చేసినట్టయితే ఈ కంపెనీస్కి గవర్నమెంట్ అనేది ఈ మహారత్న, నవరత్న, మినీరత్న స్టేటస్ ఇస్తూ ఉంటుంది. సో ఇలా ఎందుకు ఇవ్వాలి అంటే ఈ పర్టిక్యులర్ కంపెనీస్కి అటానమస్ అంటే ఈ పర్టిక్యులర్ కంపెనీస్ యొక్క ఫ్రీడమ్ పెంచాలి అన్నా, వీటికి ఇంటర్నేషనల్గా కాస్త ఫేమ్ పెరగాలి అన్నా సరే, నేషనల్గా కూడా చూసుకుంటే ఇవి ఎప్పుడైతే ఒక రకమైన నమ్మకాన్ని సాధించుకుంటాయో అప్పుడే ఈ స్టేటస్ వీటికి ఇవ్వడం జరుగుతుంది. అలా సాధించాలంటే ఏదో ఒక క్రైటీరియా పెట్టాలి. సో అలా మనం పెట్టుకున్న క్రైటీరియా ఏంటండి? మోస్ట్లీ మనం ప్రాఫిట్టే చూస్తాం. సో ఇక్కడ కూడా అంతే, ప్రాఫిట్టే చూడడం జరుగుతుంది. ఇది చాలాసార్లు మనం డిస్కస్ చేసాం. అయితే ఇప్పుడు ఇక్కడ మనకి ఏం ఇంపార్టెంట్ అంటే ప్రెజెంట్ ఎన్ని కంపెనీస్ ఉన్నాయి. మహారత్నాస్ అంటే ప్రెజెంట్ ఎన్ని ఉన్నాయండి? 14 మహారత్న కంపెనీస్ ఉన్నాయి, రైట్? రీసెంట్గా అంటే 14th మహారత్న కంపెనీ ఏంటండి? ఆబ్వియస్గా హాల్ అనే సంస్థ. సో హాల్ అనే సంస్థకి 2024లో మహారత్న స్టేటస్ ఇవ్వడం ద్వారా ఇప్పుడు మనకి ప్రెజెంట్ 14 మహారత్న కంపెనీస్ ఉన్నాయి అని మనం చెప్పచ్చు. దట్ ఈస్ ది స్పెషాలిటీ ఆఫ్ దిస్ కంపెనీ. తర్వాత నవరత్నాస్ కూడా ఎన్ని ఉన్నాయనేది ఇంపార్టెంట్ అండి. ఈ పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ టైంకి ఎన్ని నవరత్న కంపెనీస్ ఉన్నాయి? 26 ఉన్నాయండి. ఎన్ని ఉన్నాయి? 26 ఉన్నాయి. ఈ 26లో రీసెంట్గా దేనికి నవరత్న స్టేటస్ వచ్చిందంటే 2 కంపెనీస్కి ఇచ్చామండి. ఒకటి ఐఆర్సిటీసీ అనే సంస్థ, ఇంకొకటి ఐఆర్ఎఫ్సి అనే సంస్థ. సో ఐఆర్సిటీసీ, ఐఆర్ఎఫ్సి అనే సంస్థలకి నవరత్న స్టేటస్ వచ్చింది. సో ఇవి రీసెంట్ పార్ట్. మళ్ళీ పెరుగుతూ ఉంటాయి ఎప్పుడు కూడా. సో ఇంక్రీజ్ అయినప్పుడు కరెంట్ అఫైర్స్లో మనం అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, రైట్. నెక్స్ట్ మహాత్మా గాంధీ. సో స్టేట్మెంట్ ఇచ్చారు, కంక్లూజన్స్ ఇచ్చారండి. మహాత్మా గాంధీ లాంచ్డ్ ది నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఇన్ 1920. ఎస్, మనకి బాగా తెలుసు నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ని 1920లో గాంధీ గారు లాంచ్ చేశారు. కంక్లూజన్ 1, గాంధీ బిలీవ్డ్ ఇన్ వైలెంట్ మెథడ్స్ టు అచీవ్ ఇండిపెండెన్స్. అసలు ఇంకేది చూడాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే గాంధీ వైలెంట్ మెథడ్స్లో బిలీవ్ చేయడం అనేది కంప్లీట్లీ తప్పు, అబ్సల్యూట్లీ రాంగ్ స్టేట్మెంట్ అని అర్థం అవుతుంది, విచ్ ఇస్ ఇన్కరెక్ట్. బ్రిటిష్ గవర్నమెంట్ వాజ్ ప్రెషర్డ్ డ్యూ టు మాస్ నాన్ కోఆపరేషన్. అవునా? ఎస్. సో నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ స్పెషాలిటీ ఏంటంటే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం గడుస్తున్న కొద్దీ హిందూ ముస్లిం యూనిటీని ఇది ప్రజెంట్ చేయడం వల్ల ఎంతోమంది మాస్టర్స్ వచ్చి ఇందులో పార్టిసిపేట్ చేశారు. అండ్ ఈ పార్టిసిపేషన్ వల్ల బ్రిటిష్ గవర్నమెంట్ మీద చాలా ప్రెషర్ పడింది, ఎందుకంటే వాళ్ళ గూడ్స్ని ఎవరు కొనట్లేదు. ఇంకొక వైపు మాసెస్ అందరూ ఒక దగ్గర యునైట్ అయిపోతూ బ్రిటిష్ చెప్పిన ఏ మాట కూడా వినట్లేదు. సో ఆబ్వియస్గా వీళ్ళ నాన్ కోఆపరేషన్ వల్ల ప్రెషర్ అయితే క్రియేట్ అయింది. సో కంక్లూజన్ 2 కరెక్ట్ అండి. సో కంక్లూజన్ 2 కరెక్ట్ అన్నప్పుడు ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి, ఓన్లీ 2 ఫాలోస్. అండ్ గాంధీకి సంబంధించి గాంధీ ఒక విషయం చెప్తారు. ఆయన ఏమంటారంటే మన ఎండ్స్ అనేవి ఎంత అయితే ఇంపార్టెంటో మీన్స్ కూడా అంతే ఇంపార్టెంట్. అంటే అర్థం ఏంటండి? మన ఫైనల్ గోల్ ఎంతైతే ఇంపార్టెంటో ఆ గోల్ని అచీవ్ చేయడానికి మనం ట్రావెల్ చేసే దారి కూడా
అంతే ఇంపార్టెంట్ అని గాంధీ ఎప్పుడు బిలీవ్ చేశారు. సో ఏ సందర్భంలోనూ కూడా నాన్ వైలెంట్ మెథడ్స్ని ఆయన ఎంకరేజ్ చేయరండి. వైలెంట్ మెథడ్స్ని ఎక్కడ ఎంకరేజ్ చేయరండి. సో అందుకనే రాంగ్ అని అర్థమవుతుంది. కమింగ్ టు దిస్ మూమెంట్, ఇది యాక్చువల్గా మనకి ఎప్పుడు లాంచ్ చేస్తారు? జలియన్వాలా బాగ్ మెసాకర్ తర్వాత. సో మన ఇండియాలో జలియన్వాలా బాగ్ ఇన్సిడెంట్ జరుగుద్ది పంజాబ్లో. ఈ జలియన్వాలా బాగ్ ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత అప్పటికే ఎంతోమంది ఇండియన్స్ ఈ పర్టిక్యులర్ ఇన్సిడెంట్ పట్ల చాలా బాధపడుతూ ఉంటారు. సో అదే టైంలో గాంధీ కూడా ఈ ఇన్సిడెంట్ వల్ల బాగా మూవ్ అయిపోయి సో ఇప్పుడు వీళ్ళకి అగెన్స్ట్గా ఫైట్ చేయాల్సిన టైం, ఒక మాస్ మూమెంట్ని లాంచ్ చేయాల్సిన టైం వచ్చిందని అనిపిస్తుంది. బట్ అది ఇమీడియట్గా జరగదు. ఇదే టైంలో మనకి ఖిలాఫత్ మూమెంట్, రైట్, ముస్లిమ్స్ అందరూ ఖిలాఫత్ మూమెంట్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఖిలాఫత్ మూమెంట్ అంటే 1919లో స్టార్ట్ అయింది కదండి. సో ఈ 2 కాజెస్ని ఆయన తీసుకొని ఈ టైంలో హిందూస్ని ముస్లిమ్స్ యునైట్ చేయడానికి ఇది బెస్ట్ టైం అని చెప్పి ఖిలాఫత్తో పాటు నాన్ కోఆపరేషన్ మూమెంట్ని లాంచ్ చేస్తారు. సో 19లో అది లాంచ్ అయింది, 20లో నాన్ కోఆపరేషన్ మూమెంట్ వస్తుంది. సో ఈ విధంగా ఈ మూమెంట్ని లాంచ్ చేసి ఇది జరుగుతున్నప్పుడు ఏమవుతుందండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రిటిషర్స్కి ఇచ్చే కోఆపరేషన్ని కట్ చేస్తారు. అంటే వాళ్ళకి సంబంధించిన ఏ పనిని కూడా, వాళ్ళు చెప్పిన ఏ మాటని కూడా వినడం ఆపేస్తారు. రెండోది, అన్నిటికీ మించి స్వదేశీ అంటే మన ఇండిజినస్ ప్రోడక్ట్స్ని మాత్రమే మనం కొంటాం, బ్రిటిష్ ప్రోడక్ట్స్ని బాయ్కాట్ చేస్తాం. ఇది బాగా చేశారు ఈ మూమెంట్లో. కానీ ఫైనల్గా మూమెంట్ బాగా పీక్గా ఉన్నప్పుడు ఏమవుతుందండి, చౌరీ చౌరా ఇన్సిడెంట్ అవుతుంది, రైట్. సో చౌరీ చౌరా ఇన్సిడెంట్ వల్ల 1922లో మన నాన్ కోఆపరేషన్ మూమెంట్ని ఆపేయాల్సిన పరిస్థితి వస్తుంది. గాంధీ ఆపేయమని చెప్తారు. ఇది చాలా పెద్ద కాంట్రవర్సీ అవుతుంది. సరే అవన్నీ పక్కన పెడితే సో 1922లో మూమెంట్ స్టాప్ చేయబడింది. ఓకే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? ఓకే, స్టేట్మెంట్ 1, ద సర్కారియా కమిషన్ వాజ్ సెటప్ టు ఎగ్జామిన్ ది రిలేషన్షిప్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్. అవునా? సెంటర్ స్టేట్స్ అన్న వెంటనే మనకి ఫస్ట్ ఏం గుర్తొస్తుంది? సర్కారియా కమిషన్ గుర్తొస్తుంది. 1983 1983లో సర్కారియా కమిషన్ అపాయింట్ చేస్తాం. ఎందుకు అపాయింట్ చేస్తామంటే మనకి రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి, సెంటర్లో కేంద్ర ప్రభుత్వం ఉంది. వీళ్ళిద్దరి మధ్యలో కోఆర్డినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ అంశాల మీద ఒక ప్రాపర్ రికమెండేషన్స్ ఇమ్మని చెప్పి ఈ కమిషన్ని 1983లో అపాయింట్ చేస్తామండి. అండ్ ఇది ముఖ్యంగా మాట్లాడేది సెంటర్ స్టేట్ రిలేషన్షిప్ ఎలా ఉండాలి అనే అంశం. డెఫినెట్గా స్టేట్మెంట్ 1 ఇస్ కరెక్ట్. కమిషన్ రికమెండెడ్ ఆర్టికల్ 356 షుడ్ బి యూజ్డ్ ఫ్రీక్వెంట్లీ టు మెయింటైన్ సెంట్రల్ అథారిటీ. కమిషన్ 356ని మాటి మాటికి యూజ్ చేయాలి సెంట్రల్ అథారిటీ మెయింటైన్ చేయడానికి అని చెప్పింది అంటున్నారు. అవునా? కాదు, ఎగ్జాక్ట్గా దీనికి ఆపోజిట్ చెప్పింది. మనకు ఆర్టికల్ 356 ఏం చెప్తుందండి? ప్రెసిడెంట్స్ రూల్ కోసం మాట్లాడుతుంది. ఇట్ టాక్స్ అబౌట్ ప్రెసిడెంట్స్ రూల్. సో ఏ రాష్ట్రంలో అయినా సరే కాన్స్టిట్యూషనల్ మిషనరీ ఫెయిల్ అవుతుంది అని అనిపిస్తే రాష్ట్రపతి ఆ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాన్ని సస్పెండ్ చేసి డైరెక్ట్గా రూల్ చేయొచ్చు అని 356 చెప్తుంది. అసలు సర్కారియా కమిషన్ ఏం చెప్పింది? 356 అనేది చాలా రేర్గా యూజ్ చేయాల్సిన ఆర్టికల్, మాటి మాటికి యూజ్ చేయకూడదని చెప్పింది. వీళ్ళు ఏమంటున్నారు? ఫ్రీక్వెంట్గా యూజ్ చేయమంది అంటున్నారు. అంటే అబ్సల్యూట్లీ రాంగ్ స్టేట్మెంట్. ఆన్సర్ ఏంటండి? ఓన్లీ స్టేట్మెంట్ 1 ఇస్ కరెక్ట్. సో సర్కారియా కమిషన్ కొన్ని ఇంపార్టెంట్ రికమెండేషన్స్ ఇచ్చిందండి. సో దీని యొక్క రిపోర్ట్ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే సర్కారియా కమిషన్ రిపోర్ట్ 1988లో వస్తుంది. ఎప్పుడు ఇచ్చారండి? 1988లో రిపోర్ట్ ఇస్తారు. ఈ రిపోర్ట్లో వన్ ఆఫ్ ది పాయింట్ ఏంటంటే బాగా నెసెసరీ, ఇంకా తప్పదు అంటే తప్ప ఆర్టికల్ 356 యూజ్ చేయొద్దు, ఎప్పుడో ఇంకా ఎక్స్ట్రీమ్ కేసెస్లోనే యూజ్ చేయాలి, ఇష్టం వచ్చినట్టు యూజ్ చేయొద్దు అని చెప్పింది. ఎందుకంటే సెంటర్ స్టేట్ పవర్ని లాగేసుకోవాలంటే 356 అనేది ఒక వెపన్ అనమాట వాళ్ళకి. సో ఆ వెపన్ని మిస్యూజ్ చేయొద్దు అని సర్కారియా కమిషన్ క్లియర్గా చెప్పడం మనకి కనిపిస్తుంది. అది ఒకటి. సో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అండి. సో కమిషన్ ఏం చెప్పింది? ఇంటర్ స్టేట్ కౌన్సిల్ని ఎస్టాబ్లిష్ చేయమని చెప్పింది. మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఆర్టికల్ 263ని ఇస్తూ దీని ప్రకారంగా ఒక ఇంటర్ స్టేట్ కౌన్సిల్ని ఎస్టాబ్లిష్ చేయండి కాస్త కోఆర్డినేషన్ కోసం అని చెప్పింది. ఇది అన్నిటికన్నా ఇంపార్టెంట్ బికాజ్ ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అనేది కాన్స్టిట్యూషనల్ బాడీ కదండి.
కాన్స్టిట్యూషనల్ బాడీ కోసం చెప్పింది కాబట్టి దిస్ ఇస్ అన్ ఇంపార్టెంట్ పాయింట్ అని మనం చెప్పచ్చు. అండ్ అన్నిటికీ మించి ఎన్నో రికమెండేషన్స్ ఇచ్చిందండి, చాలానే ఇచ్చింది. దాదాపు కమిషన్ అనేది మనకి 247 రికమెండేషన్స్ని ఇచ్చింది, 247 రికమెండేషన్స్ ఇచ్చింది. అందులో మనం టాప్ 3 చెప్పాలంటే 356 అప్పుడప్పుడే వాడమని చెప్పింది, ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పింది, అండ్ ఎప్పుడూ కూడా స్టేట్ యొక్క సేకి, రాష్ట్రం యొక్క మాటకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి సెంటర్ అని చెప్పింది. సెంటర్ అనేది దాని అథారిటీని మెయింటైన్ చేస్తూనే, అంటే స్ట్రాంగ్ సెంటర్ ఉండాలి, ఎందుకంటే యూనిటీ కోసం స్ట్రాంగ్ సెంటర్ అనేది ఇంపార్టెంట్. సో దాని అథారిటీని మెయింటైన్ చేస్తూనే కాస్త స్టేట్స్ యొక్క ఒపీనియన్కి ఇంపార్టెన్స్ ఇస్తూ ఎక్కువ ఎటానమీ ఇవ్వాలని చెప్పింది, ఎటానమీ ఫ్రీడమ్ ఇవ్వాలి అని చెప్పింది. ఓకే, దట్ ఈస్ అబౌట్ సర్కారియా కమిషన్ రికమెండేషన్స్. Instituted in 1984, the national level Lata Mangeshkar Award is given to promote excellence in the area of light music annually by the government's cultural department. Okay, dash government. సో నేషనల్ లతా మంగేష్కర్ అవార్డ్ని ఏ ప్రభుత్వం స్టార్ట్ చేసింది? ఏ ప్రభుత్వం అండి? మధ్యప్రదేశ్. సో మనం అబ్జర్వ్ చేసినట్టయితే 1984లో సో వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఫీమేల్ సింగర్స్ ఎవరండి? లతా మంగేష్కర్ గారు. సో ఆవిడ్ని ఆనర్ చేసుకుంటూ మ్యూజిక్ అండ్ సింగింగ్ ఫీల్డ్లో ఒక మంచి నేషనల్ లెవెల్ అవార్డు ఉండాలి అని చెప్పి ఈ లతా మంగేష్కర్ నేషనల్ అవార్డ్ని స్టార్ట్ చేశామండి. సో మనకి ఎలా అయితే పద్మ అవార్డ్స్ ఇస్తారో, పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, అదేవిధంగా మ్యూజిక్ ఫీల్డ్లో ఇది కూడా అంత ప్రెస్టీజియస్ నేషనల్ అవార్డ్ అనమాట. సో ఇది స్టార్ట్ చేయడానికి రీజన్ అదే. సో లైట్ మ్యూజిక్ని లేదా ఓవరాల్గా మ్యూజిక్ అండ్ సింగింగ్ని ఆనర్ చేయడానికి స్టార్ట్ చేసింది. సో అలా స్టార్ట్ చేసినప్పుడు ఈ పర్టికులర్ అవార్డ్ అనేది మొట్టమొదటిసారి ఎప్పుడు ఇచ్చాము? 1984లో స్టార్ట్ అయింది, అండ్ ఫస్ట్ టైం కూడా 1984లోనే ఇచ్చాం. మ్యూజిషియన్ నౌషద్ అండి, మ్యూజిషియన్ అయిన నౌషద్కి ఫస్ట్ అవార్డ్ని 1984లో ఇవ్వడం జరిగింది. రీసెంట్గా అవార్డు ఇచ్చారా? రీసెంట్ అంటే 2023లో ఇచ్చారండి. లాస్ట్ టైమ్ 2023లో కేఎస్ చిత్ర. సో చిత్ర గారికి సింగర్ ఉన్నారు కదా, సింగర్ చిత్ర, సో ఆవిడికి అవార్డుని ఇవ్వడం జరిగింది, విచ్ ఇస్ ది రీసెంట్ వన్ అని చెప్పచ్చు. అండ్ 25కి 24కి ఇంకా అప్డేట్ అనేది జరగలేదు. సో లెటెస్ట్ ఎవరికైనా ఇస్తారేమో చూద్దాం. ఇప్పుడు ఇదే మధ్యప్రదేశ్ ప్రభుత్వం అనేది కుమార్ గంధర్వ అవార్డు ఇస్తుందండి. ఇదే మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు కుమార్ గంధర్వ అవార్డు కూడా ఇస్తుంది. ఇది ఒకటే కాదు, యాక్చువల్గా చాలా స్టేట్ గవర్నమెంట్స్ అండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్, రకరకాల రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే లతా మంగేష్కర్ గారి పేరు మీద రకరకాల అవార్డ్స్ ఇస్తున్నాయి. సో ఇప్పుడు ఎలా అయితే మనకి లతా మంగేష్కర్ నేషనల్ అవార్డు ఉందో, అదేవిధంగా దీనానాథ్ మంగేష్కర్ అవార్డు కూడా ఉంది. దట్ ఈస్ ఆల్సో బీయింగ్ గివెన్. అండ్ రాజస్థాన్ గవర్నమెంట్, రకరకాల గవర్నమెంట్స్ అయితే ఇస్తున్నాయి. బట్ ఇది నేషనల్ లెవెల్ అవార్డు కాబట్టి ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అని చెప్పచ్చు. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ స్టేట్మెంట్. ద 73rd Constitutional Amendment Act 1992 gave constitutional status to పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్స్. అవును, మనకి బాగా తెలుసు కదా, 73rd అమెండ్మెంట్ అంటేనే పంచాయత్స్ గుర్తొస్తాయి. 1992లో వచ్చింది. కంక్లూజన్ 1, పంచాయతీ రాజ్ ఇస్ నౌ మ్యాండేటరీ ఫర్ ఆల్ స్టేట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదొక అబ్సల్యూట్ కంక్లూజన్. కొన్నిసార్లు రైట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి, కానీ 90% ఆఫ్ ది కేసెస్లో అబ్సల్యూట్ స్టేట్మెంట్స్ ఇన్కరెక్ట్ అవుతాయి. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే పంచాయతీ రాజ్ని ఫ్యాక్చువల్గా మనం చూసుకుంటే కూడా అన్ని స్టేట్స్కి మ్యాండేటరీ కాదు. ఎందుకంటే ఇప్పటికీ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే జమ్మూ అండ్ కాశ్మీర్ అవ్వచ్చు, మన మిజోరాం అవ్వచ్చు, ఇలా కొన్ని నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉంటాయి కదండి, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అవ్వచ్చు. ఇది కాకుండా ఇండియాలో మనకి షెడ్యూల్డ్ ఏరియాస్, ట్రైబల్ ఏరియాస్ ఉంటాయి. వీటికి కాస్త సెపరేట్ గవర్నెన్స్ అవసరం ఉంటుంది. సో అన్ని రాష్ట్రాలకి పంచాయత్ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేసినట్టే ఇక్కడ కూడా మ్యాండేటరీగా పంచాయతీరాజ్ ఉండాలంటే పాసిబుల్ అవ్వదు. ఇవన్నీ ఎక్సెప్షన్స్. ఇక్కడ ఎక్కడా కూడా పంచాయతీ మ్యాండేటరీ కాదు, అండ్ ఆ సిస్టమ్ లేదు అన్నప్పుడు ఆల్ స్టేట్స్లో మ్యాండేటరీ అనడం తప్పు. కంక్లూజన్ 2, పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ ఆపరేట్ అండర్ 3 tier సిస్టమ్. అవునా? ఎస్, కరెక్ట్ అండి. పంచాయతీరాజ్ సిస్టమ్ అనేది ఒక 3 tier స్ట్రక్చర్. 3 tier స్ట్రక్చర్ అన్నప్పుడు మనకి విలేజ్ లెవెల్ ఉంటుంది,
విలేజ్ లెవెల్లో ఉంటుంది గవర్నెన్స్, బ్లాక్ లెవెల్లో ఉంటుంది, అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ఉంటుంది. ఎస్, 3 టైర్ స్ట్రక్చర్ అనడానికి దీస్ ఆర్ ది బెస్ట్ ఎగ్జాంపుల్స్. సో ఇట్ ఈస్ ఫ్యాక్చువల్లీ కరెక్ట్. సో ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ బి, ఓన్లీ కంక్లూజన్ టు ఫాలోస్. ఈ పంచాయత్ రాజ్ సిస్టమ్ కోసం మనం మాట్లాడాలంటే డెఫినెట్గా వీ షుడ్ టాక్ అబౌట్ షెడ్యూల్ 11. సో షెడ్యూల్ 11 ఏం చెప్తుందండి? ఇండియాలో పంచాయత్ రాజ్ సిస్టమ్ ఉండాలి అని చెప్తుంది. షెడ్యూల్ 11లో పంచాయత్ రాజ్ సిస్టమ్ కోసం ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. సో 29 సబ్జెక్ట్స్ ఉన్నాయండి. ఎన్ని సబ్జెక్ట్స్ వస్తాయి షెడ్యూల్ 11లో? 29 సబ్జెక్ట్స్ ఉంటాయి. సో 73rd అమెండ్మెంట్ 1992, ఇది చాలాసార్లు రివైజ్ చేసిన విషయం. అయితే షెడ్యూల్ 11 అనేది ఇంపార్టెంట్. ఇది కాకుండా ఈ అమెండ్మెంట్ మనకి పార్ట్ 9 యాడ్ చేసింది. ఇన్ఫ్యాక్ట్ మనకి పార్ట్ 9 కూడా దేనికోసం మాట్లాడుతుంది? పంచాయత్ రాజ్ సిస్టమ్, పంచాయత్స్ ఉండాలని చెప్తుంది. షెడ్యూల్ 11 కూడా ఈ పంచాయత్స్ ఉండాలి అని చెప్తూ ఉంటుంది. అండ్ అన్నిటికీ మించి 29 సబ్జెక్ట్స్ ఉంటాయి అనడం, ఇవన్నీ కూడా కరెక్ట్. ఓకే, స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్ హిస్టరీ స్టేట్మెంట్ బేస్డ్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అని అడిగారు. కరెక్ట్ ఐడెంటిఫై చేయాలి. కుతుబుద్దీన్ ఐబక్ వాజ్ ది ఫౌండర్ ఆఫ్ మామ్లుక్ డైనాసిటీ. క్వశ్చన్లో ఏమంటున్నారండి? మామ్లుక్ డైనాసిటీ యొక్క ఫౌండర్ కుతుబుద్దీన్ ఐబక్ అంటున్నారు. అవునా? ఎస్, యాక్చువల్గా స్లేవ్ డైనాసిటీ ఫౌండర్ కుతుబుద్దీన్ ఐబక్కే. 1206 ADలో స్లేవ్ డైనాసిటీని స్థాపించాడు. ఈ కన్స్ట్రక్టెడ్ ది కుతుబ్ మినార్ కంప్లీట్లీ డ్యూరింగ్ హిజ్ నైట్. సో కుతుబ్ మినార్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాడు అనుంటే స్టేట్మెంట్ 2 రైట్ అయ్యేది. బట్ పూర్తి కన్స్ట్రక్షన్ ఆయన పరిపాలనలోనే జరిగిందా అంటే కాదు. సో మనకి బాగా తెలుసు అది కన్స్ట్రక్ట్ చేస్తున్నప్పుడు ఆయన చనిపోతాడండి. సో కంప్లీట్లీ అనడం మిస్టేక్ ఇక్కడ. సో ఆన్సర్ ఇస్ ఓన్లీ స్టేట్మెంట్ 1 ఈస్ కరెక్ట్. సో ఇమేజ్లో చూడొచ్చు దిస్ బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్. అయితే ఇక్కడ ఈ కుతుబ్ మినార్ కన్స్ట్రక్షన్ అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 1199 AD అండి. అంటే కుతుబుద్దీన్ ఐబక్ ఇండియాకి వచ్చి స్లేవ్ డైనాసిటీ, మామ్లుక్ సామ్రాజ్యం లేదా ఢిల్లీ సుల్తాన్ డైనాసిటీని ఎస్టాబ్లిష్ చేయకముందే ఈ కుతుబ్ మినార్ కన్స్ట్రక్షన్ని స్టార్ట్ చేశాడని మనం చెప్పొచ్చు. రైట్? ఎస్, డెఫినెట్గా చెప్పొచ్చు. సో 1199లోనే స్టార్ట్ చేస్తాడు. కాకపోతే ఆయన పోలో ఆడుతున్నప్పుడు, ఎప్పుడండి? పోలో ఆడుతున్నప్పుడు 1210 ADలో చనిపోతాడు. ఆయన డెత్ అనేది జరుగుద్ది. సో ఇలా చనిపోయిన తర్వాత కుతుబుద్దీన్ ఐబక్ యొక్క సక్సెసర్ ఇల్తుత్మిష్ వస్తాడు. సో ఇప్పుడు ఇల్తుత్మిష్ వచ్చిన తర్వాత ఆయన యొక్క పీరియడ్లో అరౌండ్ 1220 AD, రైట్? ఎస్, 1220 ADలో కన్స్ట్రక్షన్ని కంప్లీట్ చేయిస్తాడని చెప్పచ్చు. ఎప్పుడండి? 1220లో. సో కంప్లీట్ చేయించిందేమో ఇల్తుత్మిష్, స్టార్ట్ చేసిందేమో కుతుబుద్దీన్ ఐబక్. సో అందుకనే స్టేట్మెంట్ రాంగ్ అని మనకు అర్థమవుతుంది. కుతుబ్ మినార్ కాకుండా కువ్వత్ ఉల్ ఇస్లాం మాస్క్ని కూడా కన్స్ట్రక్ట్ చేయిస్తాడండి ఐబక్. కువ్వత్ ఉల్ ఇస్లాం ఈ మాస్క్ని కూడా నిర్మించాడని చెప్పచ్చు. అండ్ కుతుబుద్దీన్ ఐబక్ యొక్క రేంజ్ చూస్తే 1206 నుంచి 1210 AD వరకు. అండ్ హీఈస్ అ స్లేవ్ అండర్ గోరీ, రైట్? హీఈస్ మొహమ్మద్ గోరీ స్లేవ్ అండి. దట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇన్ఫ్యాక్ట్ ఆ డైనాసిటీకి స్లేవ్ డైనాసిటీ అని పేరు రావడానికి కూడా ఇదే రీజన్, రైట్? ఓకే. ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈస్ ది కాన్స్టిట్యూషనల్ హెడ్ ఆఫ్ ది కంట్రీ అండ్ యాక్ట్స్ ఆన్ ది అడ్వైజ్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్. ఎస్, అఫ్ కోర్స్ ప్రెసిడెంట్ అంటేనే మనకి బాగా తెలుసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్స్టిట్యూషన్ పరంగా హీఈస్ ది హెడ్. అంటే అఫీషియల్గా మన ఇండియాకి సంబంధించిన పనులన్నీ రాష్ట్రపతి పేరు మీద జరుగుతాయి. కానీ ఈయన కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ప్రైమ్ మినిస్టర్ యొక్క సలహాలు బట్టి ఈయన బిహేవ్ చేస్తూ ఉంటారు. సో స్టేట్మెంట్ కరెక్ట్ అండ్ ఎస్, స్టేట్మెంట్ ఈజ్ ఓకే. కంక్లూజన్ చూద్దాం. ప్రెసిడెంట్ కెన్ ఎక్సర్సైజ్ పవర్స్ ఇండిపెండెంట్లీ ఎట్ ఆల్ టైమ్స్. అనేది తప్పు ఇక్కడ. బికాజ్ మనకి బాగా తెలుసు ప్రెసిడెంట్ కొన్నిసార్లు ఇండిపెండెంట్గా వ్యవహరించవచ్చు, కానీ అన్ని మ్యాటర్స్లోనూ పూర్తిగా ఇండిపెండెంట్ అయితే కాదు. ఫర్ ఎగ్జాంపుల్, లోక్సభలో క్లియర్ కట్ మెజారిటీ రాలేదండి. సో లోక్సభలో ఎప్పుడైతే క్లియర్ కట్ మెజారిటీ రాదో ఒక పర్టిక్యులర్ పార్టీకి, అప్పుడు ఆయన ఇండిపెండెంట్ డెసిషన్ తీసుకుంటాడు. ఇది అలాంటి కేసు ఒకటి. ఇండిపెండెంట్గా ఎప్పుడు వ్యవహరిస్తాడు అనే కేసు అది.
అంతేగాని అన్ని విషయాల్లో ఇండిపెండెంట్గా వ్యవహరించడు. ఎందుకు వ్యవహరించడు అంటే మనకి బాగా తెలుసు, మన ప్రెసిడెంట్ ఒక నామినల్ హెడ్. ప్రెసిడెంట్ ఎటువంటి హెడ్ అండి? నామినల్ హెడ్. అంటే పేరుకి హెడే కానీ ఇన్ రియాలిటీ అన్ని పవర్స్ ప్రెసిడెంట్ దగ్గర ఉండవు. సో అన్ని పవర్స్ ప్రెసిడెంట్ దగ్గర ఉండలేనప్పుడు అన్ని టైమ్స్లోనూ ప్రెసిడెంట్ ఇండిపెండెంట్గా ఉంటాడు అనడం తప్పు. కంక్లూజన్ 2, ద రియల్ ఎగ్జిక్యూటివ్ పవర్ లైస్ విత్ ది ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఎస్. సో రియల్ హెడ్ ఎవరండి? రియల్ హెడ్ ఆబ్వియస్గా మన ప్రైమ్ మినిస్టర్. సో రియల్ అథారిటీ అన్న, రియల్ హెడ్ అన్న, రియల్గా పవర్స్ పిఎం దగ్గర ఉంటాయి కాబట్టి ఇన్ఫ్యాక్ట్ ఈ రియల్ ఎగ్జిక్యూటివ్ పవర్ ప్రైమ్ మినిస్టర్ అలాగే ఆయనతో ఉన్న కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ దగ్గరే ఉంటుంది. సో అందుకని స్టేట్మెంట్ 2 ఈజ్ కరెక్ట్. కంక్లూజన్ 2. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. కంక్లూజన్ 2 ఫాలోస్ అని చెప్పచ్చు. సో మరి దీనికి సంబంధించి మనకి ఏమైనా ఆర్టికల్స్ రిఫరెన్స్ ఉందా అంటే ఎస్. సో కాన్స్టిట్యూషనల్ హెడ్ అని చెప్పేది ఆర్టికల్ 52, ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అడ్వైస్ తీసుకుంటాడు అని చెప్పేది ఆర్టికల్ 74, రైట్. సో ఎగ్జిక్యూటివ్ పవర్ వాళ్ళ దగ్గరే ఉంటుంది అకార్డింగ్ టు ఆర్టికల్ 74 అని చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ ఇట్ ఈస్ అబౌట్ వీనస్. స్టేట్మెంట్ 1. సో ఇమేజ్లో చూడొచ్చు, ఇట్ ఈస్ ది సెకండ్ ప్లానెట్ ఫ్రమ్ ది సన్. ఎస్, అంతే కదండి. మనకి సూర్యుడి నుంచి ఫస్ట్ ప్లానెట్ అంటే మెర్క్యూరీ అని చెప్తాము, రైట్. సెకండ్ ప్లానెట్ అంటే మన వీనస్ అని చెప్తాం. ఎస్, ఇట్ ఈస్ ది సెకండ్ ప్లానెట్ ఫ్రమ్ ది సన్. ఇట్ హ్యాస్ ది లాంగెస్ట్ డే. ఏమంటున్నారండి క్వశ్చన్లో? వీనస్కి చాలా పెద్ద డే ఉంటుంది, లాంగెస్ట్ డే వీనస్కి ఉంటుంది అని చెప్తున్నారు. సో ఇది కరెక్టా? ఎస్, డెఫినెట్గా కరెక్ట్. ఎందుకంటే వీనస్ యొక్క డే ఎంత లాంగ్ అంటే మన ఎర్త్తో ఒకవేళ మనం కంపేర్ చేయాల్సి వస్తే 243 డేస్ అండి. అంటే వీనస్ యొక్క ఒక డే కంప్లీట్ అయ్యేలోపు మన ఎర్త్ 243 రోజుల్ని కంప్లీట్ చేసేస్తుంది. సో ఎస్, వీనస్ హ్యాస్ నో మూన్స్. అవునండి, ఇట్ హ్యాస్ నో న్యాచురల్ శాటిలైట్స్ లేవు. వీనస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ది మార్నింగ్ స్టార్ లేదా ఈవినింగ్ స్టార్. వీనస్ చాలా బ్రైట్ ప్లానెట్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది లేదా బ్రైటెస్ట్ ప్లానెట్ అని చెప్తాం. సో క్లియర్గా కనిపిస్తుంది కూడా. సో బ్రైటెస్ట్ ప్లానెట్ కాబట్టి మార్నింగ్ స్టార్ అంటారు, ఈవినింగ్ స్టార్ అని కూడా అంటారు. సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. సో ఇలా చూసుకుంటే ఆప్షన్ సి, ఆల్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అనేది ఈ క్వశ్చన్కి మనం కరెక్ట్ ఆన్సర్ అని చెప్పచ్చు. కమింగ్ టు ఇట్స్ హీట్, వీనస్ హాటెస్ట్ ప్లానెట్ కూడా. ఎందుకంటే వీనస్ని అబ్జర్వ్ చేసినట్టయితే అది సూర్యుడికి అత్యంత దగ్గరగా ఉన్న ప్లానెట్ కాకపోవచ్చు, సెకండ్ నియరెస్ట్ ప్లానెట్ అవ్వచ్చు. కానీ వీనస్ మీద కార్బన్ డైఆక్సైడ్ చాలా ఎక్కువ ఉంటుంది. కార్బన్ డైఆక్సైడ్ అనేది హీట్ని ట్రాప్ చేసే గ్రీన్ హౌస్ గ్యాస్. సో గ్రీన్ హౌస్ గ్యాస్ ఎక్కువ ఉంది అంటేనే ఎక్కువ హీట్ని ట్రాప్ చేస్తుంది. సో హీట్ని ట్రాప్ చేస్తుంది అన్నప్పుడు వీనస్ యొక్క యావరేజ్ టెంపరేచర్స్ కూడా మనం అబ్జర్వ్ చేసినట్టయితే అప్రాక్సిమేట్గా 465 degrees Celsius అరౌండ్. సో 465 degrees వరకు వీనస్ యొక్క యావరేజ్ టెంపరేచర్స్ టచ్ అవుతూ ఉంటాయని చెప్పొచ్చు. మరి ఇంకా అంత టెంపరేచర్ ఉన్నప్పుడు హాటెస్ట్ ప్లానెట్ కూడా అది. ఓకే, రైట్. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? స్టేట్మెంట్ 1, కమర్షియల్ బ్యాంక్స్ ప్రైమర్లీ యాక్సెప్ట్ డిపాజిట్స్ అండ్ గివ్ లోన్స్ టు పబ్లిక్. కరెక్ట్. కమర్షియల్ బ్యాంక్స్ అనే కాదండి, ఏ సంస్థనైనా మనం బ్యాంక్ అనే డెఫినేషన్లోకి తీసుకురావాలి అంటే అది చేయాల్సిన బేసిక్ పని ఏంటంటే ఫస్ట్ డిపాజిట్స్ని యాక్సెప్ట్ చేయాలి. ఉన్న వాళ్ళ దగ్గర, పబ్లిక్ దగ్గర డిపాజిట్స్ని యాక్సెప్ట్ చేసి నీడీ పీపుల్కి లోన్స్ రూపంలో ఇవ్వాలి. ఇది బేసిక్ ఫంక్షన్ ఏ బ్యాంక్ అయినా. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. అన్నిటికీ మించి ఒక ఇన్స్టిట్యూట్ని మనం బ్యాంక్ అవ్వాలంటే ఈ రెండు చేయడం మాత్రమే కాదండి, ఇది బ్యాంకింగ్ లైసెన్స్ తీసుకోవాలి. ఎవరి దగ్గర? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర. సో ఎస్, నేను ఒక బ్యాంకుగా వ్యవహరించబోతున్నానని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర బ్యాంకింగ్ లైసెన్స్ తీసుకోవాలి. సో బ్యాంకింగ్ లైసెన్స్ తీసుకోవడం అంటే లైసెన్స్ తీసుకోవడం ఒక్కటే కాదు, ఇకపై ఆర్బీఐ రెగ్యులేషన్లోకి వస్తుంది. మనకి ఆర్బీఐ అనేది బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ అండి. ఇక్కడ యాక్ట్ ఇంపార్టెంట్. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949. సో ఆర్బీఐకి సంబంధించి ఫస్ట్ ఇంపార్టెంట్ యాక్ట్ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1934. ఈ యాక్ట్ చాలా విషయాల్ని కంట్రోల్ చేస్తుంది.
దీంతో పాటు బ్యాంక్స్ అన్నిటిని కంట్రోల్ చేయడానికి బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ని కూడా తీసుకొస్తారు 1949లో. సో దీని కంట్రోల్లోకి కూడా బ్యాంకులు అనేవి వస్తాయి. సో బ్యాంకింగ్ లైసెన్స్ తీసుకోవడం, ఆర్బీఐ ద్వారా బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్తో కంట్రోల్ చేయబడటం, ఇవన్నీ ఎప్పుడైతే అఫీషియల్గా మీట్ అవుతుందో మనం దాన్ని అప్పుడే బ్యాంక్ అని అంటాము. సో కమర్షియల్ బ్యాంక్స్ ఈ పనులు అయితే చేస్తున్నాయి, ఎందుకంటే అవి బేసిక్ పనులు. స్టేట్మెంట్ 2, కోఆపరేటివ్ బ్యాంక్స్ ఆర్ కన్సిడర్డ్ నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్. నో. సో ఏదైనా ఒక సంస్థ నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీ డెఫినేషన్లోకి రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది బ్యాంక్ చేసే రెగ్యులర్ పనులు చేయకూడదు. అంటే అర్థం ఏంటి? మనకి ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ని మనం 2 రకాలుగా డివైడ్ చేయొచ్చండి. ఒకటి బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఇంకొకటి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. సో ఏవైతే బ్యాంకింగ్ లైసెన్స్ తీసుకొని డిపాజిట్ యాక్సెప్ట్ చేసి లోన్స్ ఇస్తూ ఆర్బీఐ చెప్పినట్టు దాని రెగ్యులేషన్లో ఉంటాయో అవన్నీ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అంటాం. ఏ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అయితే డబ్బులతో ఫండ్స్తో డీల్ చేస్తున్నప్పటికీ కూడా అఫీషియల్గా బ్యాంక్ లైసెన్స్ తీసుకోకుండా ఉంటాయో వాటిని నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అంటాం. మనకి బాగా తెలుసు కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేవి దే ఆర్ అండర్ బ్యాంకింగ్ డెఫినేషన్ అండి. ఎందుకంటే బ్యాంక్స్ లాగే డిపాజిట్స్ని యాక్సెప్ట్ చేస్తే లోన్స్ ఇస్తాయి. అన్నిటికీ మించి వీటిని ఆర్బీఐ రెగ్యులేట్ చేస్తుంది, ఆర్బీఐ రెగ్యులేషన్లోకి వస్తాయి. బ్యాంకింగ్ లైసెన్స్ ఉంటుంది. స్టేట్ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్స్ లేదా కోఆపరేటివ్స్ యాక్ట్లో కూడా ఇవి కంట్రోల్ చేయబడుతూ ఉంటాయి. సో ఇవి నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్ అనడం తప్పు. సో అందుకని ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ బి, ఓన్లీ 1. నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీ అని ఎప్పుడు అంటామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ ఆఫ్ ది నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్కి డిపాజిట్ని యాక్సెప్ట్ చేసే హక్కు ఉండదండి. డిపాజిట్స్ని యాక్సెప్ట్ చేసే రైట్ వాటికి ఉండదు. అండ్ ఒకవేళ ఏవైనా డిపాజిట్స్ యాక్సెప్ట్ చేసే రైట్ సంపాదించుకున్నా అవి ఎక్సెప్షన్స్ అవుతాయి, కానీ పర్టికులర్గా ఒక అఫీషియల్ బ్యాంకింగ్ లైసెన్స్ అయితే సంపాదించి ఉండవు. సో బ్యాంకింగ్ లైసెన్స్ లేకుండా ఫైనాన్షియల్ యాక్టివిటీస్ చేస్తున్నాయి కాబట్టి ఎక్కడో దగ్గర రిజిస్టర్ చేసుకోవాలి కదా. మరి ఇప్పుడు ఇవి ఎక్కడ రిజిస్టర్ చేసుకుంటాయి? మోస్ట్ ఆఫ్ ది నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్ని మీరు అబ్జర్వ్ చేస్తే వాటికి సపరేట్ థింగ్స్ ఉంటాయండి. బట్ మోస్ట్లీ ఇది కంపెనీ అనాలంటే కంపెనీస్ యాక్ట్ యొక్క రెగ్యులేషన్లోకి రావాలి. కంపెనీస్ యాక్ట్ మనకి 1956లోనూ వస్తుంది, 2013లో కూడా వస్తుంది. సో ఈ యాక్ట్స్ యొక్క రెగ్యులేషన్లోకి ఎప్పుడైతే వస్తాయో అప్పుడే ఎన్బిఎఫ్సిస్ అని అంటాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అ కమ్యూనికేబుల్ డిసీజ్? సో క్వశ్చన్లో ఏం అడిగారండి? కమ్యూనికేబుల్ డిసీజ్ ఏంటి? క్యాన్సర్ కమ్యూనికేబులా అండి? కాదు, ఇట్ ఈజ్ అ నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్. డయాబెటీస్ అసలు ఎప్పుడు వస్తుంది? ఇన్సులిన్ ప్రొడక్షన్ కెపాసిటీ బాడీ కోల్పోతే వస్తుంది. సో ఈజ్ అ నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్. ట్యూబర్కులోసిస్ ఈజ్ ఇండీడ్ అ కమ్యూనికేబుల్ డిసీజ్. టీబీని అబ్జర్వ్ చేసినట్టయితే ఇది ఎలాంటి డిసీజ్ అండి? ఇది యాక్చువల్గా ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. టీబీ అనేది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. సో ఇట్ ఈస్ అ బ్యాక్టీరియల్ డిసీజ్. దేనివల్ల టీబీ వస్తుంది? మైకోబాక్టీరియం ట్యూబర్కులోసిస్ వల్ల. సో మైకోబాక్టీరియం ట్యూబర్కులోసిస్ వల్ల మనకి టీబీ అనే వ్యాధి వస్తుంది. సో ఈ వ్యాధి ఎలాంటిదంటే చాలా ఈజీగా, చాలా ఫాస్ట్గా ఎయిర్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది. ఎలా స్ప్రెడ్ అవుతుందండి? ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి ఈజీగా గాలి ద్వారా స్ప్రెడ్ అయిపోతుంది కాబట్టి దాన్ని కమ్యూనికేబుల్ డిసీజ్ అంటాం. సో ఏ డిసీజ్నైనా కమ్యూనికేబుల్ డిసీజ్ అనాలి అంటే అది ఏదో ఒక మీడియం ద్వారా ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి స్ప్రెడ్ అవ్వాలి. సో అలా ఎప్పుడైతే ఎయిర్ ద్వారా కానీ, వాటర్ ద్వారా కానీ, వేపర్ ద్వారా కానీ స్ప్రెడ్ అవుతుందో అప్పుడే అంటాం. టీబీని అబ్జర్వ్ చేస్తే ఇన్ఫెక్టెడ్ పర్సన్ దగ్గర ఉన్నామంటే మనకు కూడా వస్తుంది. అటువంటి డేంజరస్, చాలా స్పీడ్గా వ్యాపించే వ్యాధి. సో డెఫినెట్గా ఇట్ ఈజ్ అ కమ్యూనికేబుల్ డిసీజ్ అని చెప్పచ్చు. హైపర్ టెన్షన్ డెఫినెట్గా ఇట్ ఈస్ అ నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్ అండి. అది స్ట్రెస్ అండ్ ఇంప్రాపర్ లైఫ్ స్టైల్ వల్ల వస్తుంది, కమ్యూనికేబుల్ అయితే కాదు. సరే, నౌ కమింగ్ టు దిస్ డిసీజెస్ కోసం మనం మాట్లాడినప్పుడు వెన్ ఎవర్ వీ టాక్ అబౌట్ టీబీ, ఇక్కడ మనకు గుర్తుండాల్సింది ఏంటంటే మన ఇండియా తీసుకొచ్చిన నేషనల్ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ అండి. మన భారతదేశం ఏం చేసింది? 2025 కల్లా, ఎప్పటికండి? 2025 కల్లా ఇండియాలో ట్యూబర్కులోసిస్ అనే వ్యాధిని అంతం చేయాలని చెప్పి నేషనల్ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ని తీసుకొచ్చింది. సో ఈ ఇయర్ టార్గెట్ కాబట్టి
టార్గెట్ ఇయర్ కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఓకే, సో కరెంట్ అఫైర్స్లో ఉండడానికి, బికాస్ దీన్ని ఎక్స్టెన్షన్ చేసినా చేయొచ్చు, ఇన్ని రకాలుగా కూడా ఇది అవకాశం ఉంది కాబట్టి న్యూస్లో ఉండడానికి. సో దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ థింగ్ ప్రెజెంట్ అని చెప్పచ్చు. ఓకే, రైట్. ఓకే, స్టేట్మెంట్స్ ఇచ్చారు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అని అడిగారు. పి అశోక్ గజపతి రాజు assumed office as the governor of Goa on July 14, 2025. సో యాక్చువల్గా అయితే రీసెంట్గా July 14, 2025న అశోక్ గజపతి రాజు గారిని గోవాకి గవర్నర్గా అపాయింట్ చేయడం జరిగిందండి. సో ఎస్, ఇట్ ఈస్ అ రీసెంట్ అపాయింట్మెంట్స్. కరెంట్ అఫైర్స్ July 25 న్యూస్ అండి, రీసెంట్ అపాయింట్మెంట్ అని చెప్పచ్చు. The governor of a state in India is primarily mentioned in Article 153 to 162 of Indian Constitution. Yes, it is correct. మనకి గవర్నర్ కోసం పార్ట్ 6లో ఉంటుందండి. గవర్నర్ కోసం ఎక్కడ ఉంటుంది? పార్ట్ 6 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఈ కాన్స్టిట్యూషన్లో కూడా మనకి ఆర్టికల్స్ 153 నుంచి స్టార్ట్ అవుతాయి, అండ్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇండియాలో రాష్ట్రానికి గవర్నర్ ఉండాలి అని చెప్తుంది 153. సో 153 to 162 అనే ఆర్టికల్ రేంజ్ ఇట్ ఈస్ కరెక్ట్ అని చెప్పచ్చు. గవర్నర్కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ రేంజ్ అండి ఇది. సో ఇట్ ఈస్ కరెక్ట్ స్టేట్మెంట్. అయితే ఇక్కడ ఈ అశోక్ గజపతి రాజు గారు ప్రీవియస్గా 2014లో మనకి మోదీ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత అశోక్ గజపతి రాజుని సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా అపాయింట్ చేశారు. సో హీఈస్ అ ఫార్మర్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ అని కూడా చెప్పచ్చు. ఒకప్పుడు ఏవియేషన్ మినిస్ట్రీని కంట్రోల్ చేశారు ఆయన. ఇప్పుడు గోవాకి గవర్నర్గా కూడా అపాయింట్ చేయబడ్డారు. సో ఎస్, బోత్ ది స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండ్ వీ కెన్ గో ఫర్ ఆప్షన్ సి, బోత్ 1 and 2. వాట్ ఈస్ ది pH వాల్యూ ఆఫ్ ప్యూర్ వాటర్? సో ప్యూర్ వాటర్ అంటే ఎలా ఉంటుందండి? అది న్యూట్రల్ స్టేట్. సో pH వాల్యూ ఎంత ఉంటుంది? 7. సో ప్యూర్ వాటర్ అని మనం చెప్పినప్పుడు ఏ వాటర్ అయితే టెంపరేచర్ 25 degrees Celsius దగ్గర, టెంపరేచర్ ఎంత అండి? 25 degrees Celsius దగ్గర pH 7 కలిగి ఉంటుందో అప్పుడు మనం దాన్ని ప్యూర్ వాటర్ అని పిలవచ్చు. సో ఇక్కడ pH అన్నప్పుడు మనం ఎగ్జాక్ట్గా ఏం మెజర్ చేయడానికి ట్రై చేస్తున్నామండి? pH అన్నప్పుడు వీఆర్ ట్రయింగ్ టు మెజర్ ది హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్. సో ఒక పర్టికులర్ సొల్యూషన్ని తీసుకొని అందులో హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఎంత ఉందో మెజర్ చేయడానికి ట్రై చేస్తే దాన్ని pH మెజర్ చేయడం అంటాం. సో ఈ హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ మెజర్ చేయాలంటే మన దగ్గర pH స్కేల్ ఉంటుంది. సో pH స్కేల్ అన్నప్పుడు రేంజ్ ఎలా ఉంటుందండి? 0 to 14, 0 నుంచి 14 మధ్యలో రేంజ్ ఉంటుంది. సో ఏ సొల్యూషన్స్ అయితే pH అనేది లెస్ దాన్ 7 ఉంటుందో అటువంటి సొల్యూషన్ ఏమంటామండి? ఎసిడిక్ సొల్యూషన్ అంటాము. ఏ సొల్యూషన్కి అయితే pH అనేది గ్రేటర్ దాన్ 7 ఉంటుందో అటువంటి సొల్యూషన్ ఏమంటామండి? బేసిక్ సొల్యూషన్ లేదా ఆల్కలైన్ సొల్యూషన్ అంటాము, రైట్? అండ్ వాటర్ది ఏంటండి? న్యూట్రల్ స్టేట్. ప్యూర్ వాటర్ అన్నప్పుడు ఈ 25 degrees Celsius దగ్గర 7 ఉండాలి, విచ్ ఇస్ అ వెరీ బేసిక్ థింగ్. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి అని చెప్పచ్చు. ఓకే, స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్స్. అల్లువియల్ సాయిల్. Alluvial soil is found in river plains and formed by the deposition of silt. Yes, యాక్చువల్గా అల్లువియల్ సాయిల్స్ ఎక్కువగా నదులు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో కనిపిస్తుందండి. సో నదులు తీసుకొచ్చే సిల్ట్, నదులు తీసుకొచ్చే క్లే అండ్ మడ్, ఈ డిపోజిషన్స్ వల్లే ఈ నదులు ఈ మట్టి ఏర్పడుతుంది. సో స్టేట్మెంట్ కరెక్టే. కంక్లూజన్, అల్లువియల్ సాయిల్ ఇస్ జనరలీ ఫర్టైల్. అంతే కదా, ఫర్టైల్ సాయిల్ అది. ఏరియాస్ విత్ అల్లువియల్ సాయిల్ ఆర్ సూటబుల్ ఫర్ అగ్రికల్చర్. ఆబ్వియస్గా కరెక్ట్. సో భూమిలో ఫర్టిలిటీ ఎక్కువ ఉంది అంటేనే అక్కడ అగ్రికల్చర్ చేయడానికి ఎక్కువ పాసిబిలిటీ ఉంది అని అర్థం. సో రెండు స్టేట్మెంట్స్ కరెక్టేనండి. ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి, బోత్ 1 and 2. ఎందుకు ఫర్టైల్ అంటాం అల్లువియల్ సాయిల్స్ని? ఎందుకంటే ఆ రివర్స్ అనేవి మినరల్స్ని, కావాల్సిన మినరల్స్ అన్నిటినీ క్యారీ చేస్తూ ఈ మట్టి సెడిమెంటేషన్ వల్ల ఫామ్ అవుతుంది కాబట్టి ఆబ్వియస్గా ఫర్టిలిటీ ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఏదైనా సారత్వం ఎక్కువ ఉందంటే అక్కడ వ్యవసాయం చేయడానికి అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో అందుకని రెండు కరెక్ట్ స్టేట్మెంట్స్ అని చెప్తున్నాం. అల్లువియల్ సాయిల్ బాగా ఎందులో రిచ్ అండి? ఆబ్వియస్గా మనకి పొటాష్లో, ఇట్ ఈస్ వెరీ రిచ్ ఇన్ పొటాష్. ఇట్ ఈస్ ఆల్సో రిచ్ ఇన్ లైమ్. ఈ రెండిట్లోనూ బాగా రిచ్ అని చెప్పచ్చు. అండ్ బాగా సూటబుల్ క్రాప్స్ అల్లువియల్ సాయిల్ మీద అన్నప్పుడు వీ కెన్ సే రైస్,
రైస్ చాలా బాగా పండుతుంది. వీట్ గ్రో చేయొచ్చు. షుగర్ కేన్ కల్టివేషన్కి ఇంపార్టెంట్. అలాగే మన పల్సెస్ కల్టివేషన్కి కూడా బాగా సూటబుల్ అని చెప్పొచ్చు. దట్ ఈస్ స్పెషల్ అబౌట్ అలువియల్ సాయిల్స్. ఓకే, బట్ ఇచ్చిన స్టేట్మెంట్ అయితే జనరల్ స్టేట్మెంట్ అండి. నార్మల్గా కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు, బేసిక్ ఐడియా ఉన్నా సరే. సో ఇట్స్ ఈజీ క్వశ్చన్ అని చెప్పొచ్చు, రైట్? ఇది మోస్ట్లీ ఎక్కడ ఉంటుంది? ఇండో గ్యాన్స్టిక్ ప్లెయిన్స్ దగ్గర ఉంటుంది, రైట్? ఎస్, ఇండో గ్యాన్స్టిక్ ప్లెయిన్స్ దగ్గర ఎక్స్టెన్సివ్గా ఉండే సాయిల్ అని చెప్పచ్చు. సరే, విచ్ మిర్రర్ ఈజ్ యూజ్డ్ ఇన్ వెహికల్స్ టు సీ ది ట్రాఫిక్ బిహైండ్? సో వెనక వైపు ట్రాఫిక్ని చూడాలి అంటే రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఇది. ఏ మిర్రర్ యూజ్ చేస్తారండి వెహికల్స్లో? ఆబ్వియస్గా కాన్వెక్స్ మిర్రర్దే కదా. సో మనకి కాన్వెక్స్ మిర్రర్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే బాగా డిస్టెన్స్ ఉన్న ఆబ్జెక్ట్స్ బెటర్గా కనిపిస్తాయి. సో డిస్టెన్స్ ఉన్న ఆబ్జెక్ట్స్ కనిపించడం వల్ల కాస్త వ్యూ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఫీల్డ్ ఆఫ్ వ్యూ ఏదైతే ఉందో అది కాన్వెక్స్ మిర్రర్కి ఎలా ఉంటుంది? కాస్త వైడ్గా ఉంటుంది. విత్ ఎప్పుడైతే వైడ్గా ఉంటుందో ఎక్కువ డిస్టెన్స్లో ఉన్నవి కనిపిస్తూ ఉంటాయి. సో అలా కనిపించడం వల్ల ఇది ఏం చేస్తుందండి మనకి? సేఫ్టీ, డ్రైవర్స్ యొక్క సేఫ్టీ మెయింటైన్ చేయడానికి డ్రైవింగ్ అప్పుడు బాగా హెల్ప్ చేస్తుందని చెప్పచ్చు. సో దీన్నే మనం ఏమంటాం? రేర్ వ్యూ మిర్రర్ అంటాం. దీస్ ఆర్ రేర్ వ్యూ మిర్రర్స్ అండి, రైట్? ఇదే కాన్వెక్స్ లెన్సెస్ని మీరు ఇమేజ్లో అబ్జర్వ్ చేయొచ్చు, చాలా చోట్ల యూజ్ చేస్తాం. బట్ సమ్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ అన్నప్పుడు మైక్రోస్కోప్, కెమెరా లెన్స్లో ఉంటుంది. ప్రొజెక్టార్స్, ఆబ్వియస్గా ప్రొజెక్టార్స్లో నీడెడ్ బికాస్ ఆఫ్ ది డిస్టెన్స్. ఫ్లాష్ లైట్స్, మ్యాగ్నిఫైయింగ్ లెన్స్, టెలిస్కోప్స్, ఇవన్నీ కూడా మన కాన్వెక్స్ మిర్రర్స్కి ఎగ్జాంపుల్స్ అండి. ఓకే, ఎస్. సో ఇప్పుడు మీరు కమెంట్స్లో ఆన్సర్ చేయాల్సింది ఏంటంటే ఏ పర్టిక్యులర్ ఐకి సంబంధించిన ప్రాబ్లం వచ్చినప్పుడు కాన్వెక్స్ లెన్స్ని యూజ్ చేస్తాం. ఓకే, యూ షుడ్ ఆన్సర్ దిస్ క్వశ్చన్. సో మయోపియాకా, హైపర్మెట్రోపియాకా అనేది మీరు ఆన్సర్ చేయాలి. ఓకే, రైట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? స్టేట్మెంట్ 1, ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ హ్యాడ్ కాంటాక్ట్స్ విత్ మెసొపటోమియా. అంతే కదా, ఇది మనకి క్లియర్లీ ప్రూవెన్ ఎవిడెన్స్ అండి. మనం ఐవీసీలో చూస్తే మోస్ట్ ఆఫ్ ది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సైట్స్లో సిలిండ్రికల్ సీల్స్ దొరికాయండి. సిలిండ్రికల్ షేప్లో ఉన్న సీల్స్ దొరికాయి. ఈ సిలిండ్రికల్ సీల్స్ ఎవరివి అంటే మెసొపటోమియన్ సివిలైజేషన్ నుంచి వచ్చినవి. ఎవిడెన్సెస్ ప్రకారంగా వీ హ్యాడ్ కాంటాక్ట్స్ అని అర్థమవుతుంది. సీల్స్ ఫ్రమ్ మెసొపటోమియా మెన్షనింగ్ మెలూహా హ్యావ్ బీన్ ఫౌండ్, బిలీవ్డ్ టు బి రిఫర్డ్ టు ఇండస్ రీజన్. అబ్సల్యూట్లీ కరెక్ట్. మనకి ఈ సీల్స్ మీద మెలూహా అనే పేరు మెన్షన్ చేసి ఉంది. చాలామంది హిస్టోరియన్స్ ప్రకారంగా అక్కడ వాళ్ళు మెలూహా అని దేన్ని అంటున్నారు అంటే మన ఐవీసీ సింధు నాగరికత ఉన్న ప్రాంతాన్నే మెలూహా అని పిలిచేవారు అని హిస్టోరియన్స్ ఒపీనియన్ అండి. లెట్ us see. బట్ ఎస్, ఇప్పటి వరకు అయితే దిస్ ఈజ్ బిలీవ్ టు బి ట్రూ. సో 2 స్టేట్మెంట్స్ కరెక్ట్ అండి. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అని చెప్పచ్చు. సో ట్రేడ్ రిలేషన్స్ అండి, ముఖ్యంగా మనకి మెసొపటోమియన్ సివిలైజేషన్కి ఇండస్ వ్యాలీకి మధ్యలో ట్రేడ్ రిలేషన్స్ బాగా ఉన్నాయి. దట్ టు ఎస్పెషలీ చెప్పాలంటే లాపిస్ లజూలి ట్రేడ్ అండి. బాగా ఏది ఫేమస్ అంటే 2 సివిలైజేషన్స్ మధ్యలో లాపిస్ లజూలి ట్రేడ్ అనేది బాగా ఫేమస్ అని చెప్పచ్చు. దీంతో పాటు వి ఆల్సో హ్యాడ్ దిస్ కాటన్ ట్రేడ్, కార్నేలియన్ బీడ్స్ అండి, ప్రెషస్ కార్నేలియన్ బీడ్స్ ట్రేడ్, అలాగే ఐవరీ ట్రేడ్. ఈ ట్రేడ్ కోసం ఇంటర్నేషనల్గా అప్పటి నుంచే మనకి రిలేషన్షిప్స్ మెయింటైన్ అవుతున్నాయి. సో ఏ దేశమైనా వ్యాపారం కోసం వేరే వాటితో రిలేషన్స్ మెయింటైన్ చేయడం అనేది వెరీ న్యాచురల్ థింగ్. ఏన్షియంట్ హిస్టరీ నుంచి కూడా మనం అది అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ దట్ అండి. మనకి దొరికిన ఈ సిలిండ్రికల్ సీల్స్ అనేవి దానికి ఎగ్జాంపుల్ అని చెప్పచ్చు. ఓకే, రైట్. ఓకే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? సో ఫస్ట్ స్టేట్మెంట్లో కిలావు. సో కిలావు ఈజ్ పార్ట్ ఆఫ్ ది పెసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అంటున్నారు. సో ఈ స్టేట్మెంట్ కరెక్టా? కాదు. వై ఈజ్ ఇట్ ఇన్కరెక్ట్? సో ఇక్కడ మనకి కిలావు అనేది పెసిఫిక్ ఓషన్లో ఉంది అని అడుగుంటే ఇది కరెక్ట్ అయ్యేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కిలావు ఏంటండి?
It is an active volcano. One of the యాక్టివ్ వాల్కెనోస్ ఆఫ్ ది వరల్డ్. మోస్ట్ యాక్టివ్ వాల్కెనోస్లో ఇదొకటి అనమాట కిలావు అనేది. సో కిలావు ఈజ్ యాక్టివ్ వాల్కెనో అండి. సో మనకి పెసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అన్నప్పుడు ఇట్ ఈస్ అ హార్స్ షూ షేప్డ్. సో మీరు చూడొచ్చు మనకి పెసిఫిక్ మహాసముద్రంలో ఇలా హార్స్ షూ షేప్డ్ ఉన్న ఒక హైయెస్ట్ ఎర్త్ క్వేక్ యాక్టివిటీ ఉన్న జోన్ని పెసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అని పిలుస్తాం. సో అందుకని ఇక్కడ వాల్కనిక్ ఎరప్షన్స్, ఎర్త్ క్వేక్స్ చాలా ఎక్కువగా వస్తాయి. ఎంత ఎక్కువ వస్తాయంటే అప్రాక్సిమేట్గా 75% ఆఫ్ ది ఎర్త్ క్వేక్స్ 75% ఆఫ్ ది వాల్కనిక్ ఎరప్షన్స్ ఓన్లీ పెసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లో ఉన్న వాల్కెనోస్లోనే మాటికి జరుగుతూ ఉంటాయి. అయితే ఈ కిలావు వాల్కెనో అనేది ఎప్పటికప్పుడు న్యూస్లో ఉంటుంది. ఎందుకంటే ఇమేజ్లో చూడొచ్చు, దిస్ ఇస్ కిలావు. సో ఈ పర్టికులర్ వాల్కెనో ఎప్పటికప్పుడు ఉంటూనే ఉంటుంది న్యూస్లో. ఎందుకు ఉంటుంది అంటే ఇది ఎరప్ట్ అవ్వడం వల్ల. సో అందుకని న్యూస్లో ఉంది. అయితే ఇక్కడ ఇది ఎక్కడ ఉంటుంది ఎగ్జాక్ట్గా మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఆల్మోస్ట్ సమ్వేర్ అరౌండ్ ఈ ప్రాంతంలో అండి. హవాయన్ ఐలాండ్స్, మనకి యునైటెడ్ స్టేట్స్కి సంబంధించిన హవాయన్ ఐలాండ్స్ ఉన్నాయి కదా, ఆ హవాయన్ ఐలాండ్స్లో ఈ కిలావు వాల్కెనో ఉంది. సో రింగ్ ఆఫ్ ఫైర్లో పార్ట్ కాదని ఎందుకంటున్నా అంటే ఎప్పుడైనా సరే టెక్నికల్గా చెప్పాలంటే ఈ షూ షేప్డ్ పార్ట్ ఉంది కదండి, ఈ షూ షేప్డ్ ప్రాంతం అంతా ఇది సబ్డక్షన్ జోన్. ఈ సబ్డక్షన్ జోన్లో ఉన్న వాటిని మాత్రమే రింగ్ ఆఫ్ ఫైర్లో పార్ట్ అని చెప్పాలి. కానీ ఎక్కడో దానికి చాలా దూరంగా హవాయిన్ ఐలాండ్స్లో ఉన్న కిలావు వాల్కెనో ఏదైతే ఉందో దాన్ని రింగ్ ఆఫ్ ఫైర్లో పార్ట్ అని చెప్పడం కరెక్ట్ కాదు. టెక్నికల్గా చెప్పాలంటే రాంగ్ అది. సో అందుకని స్టేట్మెంట్ 1 తప్పండి. స్టేట్మెంట్ 2, రింగ్ ఆఫ్ ఫైర్ ఇంక్లూడ్స్ మోస్ట్లీ ఎక్స్ప్లోజివ్ స్ట్రాటో వాల్కెనోస్. ఎస్, రింగ్ ఆఫ్ ఫైర్ అంటేనే మనకి బాగా తెలుసు, చాలా వరకు చాలా హైలీ ఎక్స్ప్లోజివ్ స్ట్రాటో వాల్కెనోస్ ఉన్న ప్రాంతం. ఇది మనం ఎప్పటి నుంచో నేర్చుకుంటున్న విషయం, ఇది బేసిక్. ఇది స్టేట్మెంట్ 2 అయితే కరెక్ట్. సో అందుకని ఆన్సర్ ఏమవుతుందండి? ఓకే, ఆప్షన్ సి, ఓన్లీ స్టేట్మెంట్ 2 ఈజ్ ట్రూ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అని చెప్పచ్చు. సో వేర్ ఈజ్ ఇట్ లొకేటెడ్? యుఎస్కి సంబంధించిన హవాయి ఐలాండ్స్లో లొకేట్ అయి ఉంది. లొకేషన్ అండి అది. సో మ్యాప్లో కూడా మీరు కావాలంటే అబ్జర్వ్ చేయొచ్చు. యూ కెన్ గో అండ్ చెక్అవుట్. ఓకే, రైట్. సో స్టేట్మెంట్ ఒకవేళ కరెక్ట్ అవ్వాలి అని అంటే మాత్రం ఇట్ హ్యాస్ టు బి పెసిఫిక్ ఓషన్ అని ఉంటే కరెక్ట్ అయ్యేది. రింగ్ ఆఫ్ ఫైర్ అని అనడం వల్ల ఇట్స్ ఇన్కరెక్ట్. అది మీరు తెలుసుకోవాలి. Which of the following statements are correct? The 12th 5-year plan was the last officially implemented plan in India. అవునా? ఎస్ అండి. సో మన ఇండియాలో తీసుకొచ్చిన 12వ 5-year ప్లాన్ అనేది మన ఆఖరి 5-year ప్లాన్. బికాజ్ మనకి 5-year ప్లాన్ అనే కాన్సెప్ట్ 1951లో స్టార్ట్ అయింది ఇండియాలో ప్లానింగ్ చేస్తూ మంచి డెవలప్మెంట్ చేయడం కోసం. ఇది ఫైనల్గా మనకి 2017తో అఫీషియల్గా ఎండ్ అయిపోయింది. 2017లో 5-year ప్లానింగ్ అనే కాన్సెప్ట్ని ఎండ్ చేసాం. సో స్టేట్మెంట్ 1 కరెక్ట్, 12th 5-year ప్లాన్. స్టేట్మెంట్ 2, ఆఫ్టర్ ది 12th ప్లాన్ ద ప్లానింగ్ కమిషన్ వాజ్ రిప్లేస్డ్ బై నీతి ఆయోగ్. అవునండి. సో మనకి 12th 5-year ప్లాన్ వచ్చిన తర్వాతే ప్లానింగ్ కమిషన్ ప్లేస్లో నీతి ఆయోగ్ వచ్చింది. బికాజ్ మనకి ప్లానింగ్ కమిషన్ అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేయబడింది? March 15th. సో March 15th 1950లో మన ఇండియా యొక్క ప్లానింగ్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం ఈ బాడీని తీసుకొచ్చారు. కానీ ఇది ఇప్పుడు రిలవెంట్ కాదు అని చెప్తూ ఈ నీతి ఆయోగ్ అనే బాడీని 2015 January 1st స్టార్ట్ చేసాం. సో 12th 5-year ప్లాన్ తర్వాత ఇంప్లిమెంటేషన్ తర్వాత ఈ పని కూడా మనం చేయడం జరిగిందండి. సో ఎస్, స్టేట్మెంట్ 2 కూడా కరెక్టే, ఇట్ వాజ్ రీప్లేస్డ్. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, బోత్ 1 and 2. ఎందుకు రీప్లేస్ చేశారు అంటే ప్లానింగ్ కమిషన్ ఎలా ఉండేది? సెంటర్ అనేది మొత్తం కంట్రోల్లోకి తీసుకుంటూ సెంటర్ చెప్పినట్టు ఇంప్లిమెంట్ చేసినట్టు స్టేట్స్ విన్ని ఇంప్లిమెంట్ చేయాల్సి వచ్చేది. కానీ నీతి ఆయోగ్ ఏం చేస్తుంది? ఒకప్పుడు ప్లానింగ్ కమిషన్ ఫాలో అయింది కాంపిటేటివ్ ఫెడరలిజం. ఏ ఫెడరలిజం అండి? కాంపిటేటివ్ ఫెడరలిజం. సో ఇండియాలో సెంటర్ అండ్ స్టేట్స్ ఉన్నాయి, రాష్ట్రాలన్నీ కూడా ఇండియాలో భాగమే కాబట్టి కాంపిటేటివ్ ఫెడరలిజం కరెక్ట్ కాదు, కోఆపరేటివ్ ఫెడరలిజం ఉండాలి అని చెప్తూ నీతి ఆయోగ్ అనే బాడీని తీసుకొచ్చారు. కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే సెంటర్ అండ్ స్టేట్స్
వాటి యొక్క ఒపీనియన్ ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఒక డెసిషన్కి వచ్చి మన ఇండియాని గవర్న్ చేస్తూ ఉంటాయి. అందుకనే ప్లానింగ్ కమిషన్ అప్రోచ్ టాప్ టు డౌన్ అప్రోచ్ అంటామండి. టాప్ టు డౌన్ అప్రోచ్ అంటే సెంటర్ ఒకటి చెప్పుద్ది, సెంటర్ చెప్పినట్టు స్టేట్స్ చేయాలి. కానీ నీతి ఆయోగ్ది డౌన్ టు టాప్ అప్రోచ్ అంటే స్టేట్స్ రాష్ట్రాలు ఒక ఒపీనియన్ చెప్తే దాన్ని బట్టి సెంటర్ అనేది అన్నిటినీ పాలసీస్ని అన్ని రకాల ప్లానింగ్ని చేస్తూ ఉంటుంది. సో డౌన్ టు టాప్ అప్రోచ్. సో ఈ 2 రీజన్స్ వల్లనే ప్లానింగ్ కమిషన్ని రీప్లేస్ చేసి నీతి ఆయోగ్ని తీసుకొచ్చామని చెప్తాం. ఓకే రైట్. ఓకే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ది హైయెస్ట్ స్పోర్టింగ్ ఆనర్ ఇన్ ఇండియా? ఇండియాలో ఇప్పుడు అత్యున్నత స్పోర్టింగ్ పురస్కారం. సో హైయెస్ట్ అన్నప్పుడు మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్ అండి. సో పద్మశ్రీ కాదు అని మనకు తెలుసు, ఎందుకంటే పద్మశ్రీ అనేది మన దేశంలో 4th హైయెస్ట్ సివిలియన్ అవార్డు. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఫర్ స్పోర్ట్స్ అండి, ఓవరాల్గా అన్ని రంగాల్లోనూ మంచి కాంట్రిబ్యూషన్స్ చేస్తే పద్మశ్రీ ఇస్తారు. అండ్ అర్జున అవార్డ్, అర్జున అవార్డ్ అనేది ఎవరికి ఇస్తారంటే ఎవరైతే స్పోర్ట్స్ పర్సనాలిటీస్ లాస్ట్ 4 ఇయర్స్లో మంచి పర్ఫార్మెన్స్ చూపించారో, గత 4 సంవత్సరాలు ఎవరైతే మంచి పర్ఫార్మెన్స్ కన్సిస్టెంట్గా చూపించారో వాళ్ళకి అర్జున అవార్డు ఇస్తారు. ద్రోణాచార్య అవార్డు ఎవరికి ఇస్తారండి? కోచెస్కి, ట్రైనర్స్ ఎవరైతే టీచ్ చేస్తారో ట్రైన్ చేస్తారో స్పోర్ట్స్ పర్సనాలిటీస్ని వాళ్ళకి ఇస్తారు. కానీ ఈ మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు అనేది ఎవరైతే లాస్ట్ 4 ఇయర్స్లో అవుట్ స్టాండింగ్, ఇంకా చెప్పాలంటే బెస్ట్ కాంట్రిబ్యూషన్స్ అండ్ పర్ఫార్మెన్స్ కన్సిస్టెంట్గా చూపించారో వాళ్ళకి ఇస్తారు. అంటే అర్జునాతో పోలిస్తే కూడా మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్ అనేది హైయెస్ట్ స్పోర్టింగ్ ఆనర్ అని చెప్పచ్చండి. సో ఇక్కడ ఇమేజెస్లో మీరు చూడొచ్చు మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు, తర్వాత అర్జున అవార్డు, ద్రోణాచార్య అవార్డు, ధ్యాన్ చంద్ అవార్డు. ధ్యాన్ చంద్ అవార్డు అనేది ఇక్కడ ఇమేజ్లో ఉన్నది లైఫ్ టైం అండి. ఓకే, ఇక్కడ ఇమేజ్లో ఉన్న ధ్యాన్ చంద్ అవార్డు లైఫ్ టైం అనమాట. ఇది లైఫ్ టైం కాంట్రిబ్యూషన్స్కి ఇచ్చేది. రాష్ట్రీయ ప్రోత్సాహన్ ఖేల్ పురస్కార్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ మకా ట్రాఫీ అంటాం. ఇవన్నీ ఇక్కడ ఉన్న 6 కూడా వీటిని నేషనల్ స్పోర్ట్స్ ఆనర్స్ అంటామండి. ఇండియాలో నేషనల్ లెవెల్లో ఇచ్చే స్పోర్టింగ్ ఆనర్స్ అన్నమాట ఇవి, నేషనల్ స్పోర్టింగ్ ఆనర్స్. ఈ ఇమేజ్లో మీరు చూస్తున్న ప్రతి అవార్డు కూడా. ఇందులో మనం ఇప్పుడు మాట్లాడుతున్న క్వశ్చన్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ అబౌట్ ది మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు. ఇది యాక్చువల్గా ముందు నుంచి ఈ పేరు లేదండి. ముందు ఖేల్ రత్న అనే పేరు ఉండేది. ముందు ఉన్న నేమ్ ఏంటండి? ఖేల్ రత్న. సో ఈ ఖేల్ రత్న అనే అవార్డ్ని 1991లో స్టార్ట్ చేసాం, 1991-92. కానీ దీన్ని రీసెంట్గా 2021లోనే మేజర్ ధ్యాన్ చంద్, మన హాకీ విజార్డ్ ఉన్నారు కదా, మేజర్ ధ్యాన్ చంద్ గారు నేమ్ యాడ్ చేస్తూ రీనేమ్ చేసాం. సో స్టార్ట్ చేసింది 91 అయితే రీనేమ్ చేసింది 2021 అని చెప్తాం. సో 2021లో రీనేమ్ చేస్తున్నాము. రీనేమ్ చేశాక 4 ఇయర్స్ కన్సిస్టెంట్గా బెస్ట్ పర్ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్పోర్ట్స్ ఫీల్డ్లో ఇచ్చే అవార్డ్ అయిపోయింది ఇది. సో ఇట్స్ అ వెరీ ప్రెస్టీజియస్ అండ్ ఇంపార్టెంట్ అవార్డ్ అండి. ఎస్, ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఏషియన్ హాకీ ఛాంపియన్షిప్ ట్రాఫీ. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రీస్ వన్ ది ఫస్ట్ మెన్స్ ఏషియన్ హాకీ ఛాంపియన్షిప్ ట్రాఫీ? సో మనకి ఏషియాలో 6 టీమ్స్ అండి. ఎన్ని టీమ్స్ని? 6 టీమ్స్ మధ్యలో కాంపిటీషన్ పెడుతూ ఈ హాకీ ఛాంపియన్షిప్ ట్రాఫీ అనేది జరుగుతుంది. సో ఇది ఎవరు కండక్ట్ చేస్తారంటే ఏషియన్ హాకీ ఫెడరేషన్ అనే సంస్థ. ఇట్ ఈస్ కండక్టెడ్ బై ఏషియన్ హాకీ ఫెడరేషన్. సో ఇమేజ్లో మీరు యాక్చువల్గా చూడొచ్చు దీన్ని. ఓకే, సో దిస్ ఈస్ ది ఇమేజ్. ఇమేజ్లో ఉన్న ఈ ట్రాఫీ ఏదైతే ఉందో దిస్ ఈస్ దట్ ప్రెస్టీజియస్ ఛాంపియన్షిప్ ట్రాఫీ అనమాట, ఏషియన్ హాకీ ఛాంపియన్షిప్ ట్రాఫీ ఇది. సో ఈ అవార్డ్స్ని, ఈ పర్టికులర్ గేమ్ని ఏషియన్ హాకీ ఫెడరేషన్ అనే సంస్థ మన ఏషియాలో ఉన్న 6 దేశాల మధ్యలో కండక్ట్ చేస్తూ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ 6 కంట్రీస్ ఉన్నాయండి ఇందులో పోటీ పడుతున్నవి. ఇందులో మనకు అడిగింది ఏంటంటే మొట్టమొదటి ట్రాఫీ, ఫస్ట్ ట్రాఫీని గెలుచుకున్న టీం ఏంటి? సో ఫస్ట్ ట్రాఫీని గెలిచిన టీం ఇండియా అండి. ఫస్ట్ టైం ఎప్పుడు కండక్ట్ చేశారంటే 2011లో, 2011లో స్టార్ట్ అయింది. ఈ 2011లో మన ఇండియా గెలుస్తుంది.
కాకపోతే హోస్ట్ చేసింది చైనా. చైనా స్పెషాలిటీ ఏంటంటే ఫస్ట్ హోస్ట్, చైనా యొక్క స్పెషాలిటీ అది. ఇంకొక ఆప్షన్ పాకిస్తాన్. పాకిస్తాన్ స్పెషాలిటీ ఏంటంటే ఫస్ట్ రన్నర్ అప్. అంటే ఇండియా అనేది 2011లో స్పెషాలిటీ చూడాలి మీరు, చైనా పాకిస్తాన్. సో ఇండియా 2011లో చైనాలో జరిగిన ఏషియన్ హాకీ ఛాంపియన్షిప్లో పాకిస్తాన్ని ఓడించి ట్రాఫీ గెలిచింది. సో వీళ్ళిద్దరూ మంచి నైబర్స్ కాబట్టి దిస్ ఈస్ అ వెరీ స్పెషల్ థింగ్ అని చెప్పాలి మన ఇండియాకి. సరే, అది కాసేపు పక్కన పెట్టుకుంటే మనం హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైటిల్స్ ఉన్న దేశం కూడా ఇండియానే, రైట్? సో ఈ పర్టికులర్ ఛాంపియన్షిప్లో హైయెస్ట్ టైటిల్స్ లేదా హైయెస్ట్ ట్రాఫీస్ని సంపాదించిన దేశం ఇండియా. ఎందుకు ఇండియా అంటే ఇండియా 5 సార్లు గెలిచిందండి ట్రాఫీని, 5 టైమ్స్ సంపాదించింది. ఎప్పుడెప్పుడు సంపాదించింది ఇండియా మరి? సో మన ఇండియాని అబ్జర్వ్ చేసినట్టయితే 2011లో ట్రాఫీ వచ్చింది, 2016లో ట్రాఫీ వచ్చింది, 2018లో వచ్చింది, 2023లో వచ్చింది, మొన్న 2024లో 5 సార్లు ఇండియా గెలిచింది. ఇది ఇండియా రికార్డ్ అని చెప్పాలి హాకీ ఛాంపియన్షిప్లో. అండ్ రీసెంట్ విన్నర్ అంటే ఇండియా యొక్క 5వ హాకీ టైటిల్ 2024లో వచ్చింది. ఎప్పుడండి? 2024లో 5th టైటిల్ని కూడా మన ఇండియా గెలుచుకుంది. ఇక్కడ ఎవరిని ఓడించింది అనేది ఇంపార్టెంట్. ఇక్కడ యాక్చువల్గా చైనాను ఓడిస్తుందండి. చైనా ఇస్ ది రన్నర్ అప్ 2024లో. రన్నర్ అప్ ఎవరు అంటే మాత్రం చైనా హ్యాస్ టు బి ది ఆన్సర్. అండ్ 2024లో 3rd పొజిషన్లో ఉన్నది పాకిస్తాన్. 3rd పొజిషన్ పాకిస్తాన్. మరి 2024 హోస్ట్ ఎవరు? సో 2024 ఏషియన్ హాకీ ఛాంపియన్షిప్ హోస్ట్ ఎవరో మీరు కమెంట్స్లో పెట్టండి. ఓకే, సో ఈరోజు 2 క్వశ్చన్స్ అడిగాను. సో 2 క్వశ్చన్స్కి ఆన్సర్ తెలుసుకొని కమెంట్ ఇట్. ఓకే ఓకే ఎస్. సో ట్రై టు ప్రాక్టీస్ అండ్ ఆఫ్టర్ ది ఎక్స్ప్లెనేషన్ ఇస్ కంప్లీటెడ్ ఒక్కసారి పీడిఎఫ్ని రివైజ్ చేసేసేయండి. జస్ట్ ఒక 15-20 minutes పడుతుంది మీకు. రివైజ్ చేస్తే మీకు ఇంకా ఎక్కడైనా డౌట్స్ ఉన్నా సరే ఇంక ఇప్పుడు ఈజీగా గుర్తుంటుంది. సో ఐ హోప్ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎవరైనా కొత్త వాళ్ళు చూసే వాళ్ళు ఉంటే డెఫినెట్లీ ట్రై టు సబ్స్క్రైబ్ ది ఛానల్. థ్యాంక్ యూ అండి.